స్తుతి గణమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. ఆధారమైన
హల్లెలూయా. హల్లెలూయా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి, నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. శుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలము సాగిన పయనము నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలము సాగి
సాగిన పయనము నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. నాలో నా ఏ మంచి చూచావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో నా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. సారెపైనున్న పాత్రగా నన్ను సేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. సారెపైనున్న పాత్రగా నన్ను సేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నాములే ప్రతి అడుగున. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా.
మంచిది. మరి ఈ సమయంలో చివరి పాట పాడుకొని పాటల కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ స్త్రీల నుంచి లేదా పురుషుల నుంచి ఎవరైనా ప్రత్యేకముగా పాడాలనుకుంటే మీకు సమయం ఇవ్వబడుతుంది. స్త్రీల నుంచి ఎవరైనా పాడతారా? అంకుల్ పాడతారా? అశోక్ బ్రదర్ అంటే పాడతారు. మంచిది. మరి ఎవరు లేనట్లయితే మనందరూ లేచి నిలబడదాం. మరి ఆరాధన పాట పాడుకొని మన వాక్య భాగంలోనికి వెళదాం. మంచిది. మనందరం లేచి నిలబడినట్లయితే ఈ సమయంలో వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందుగా మనందరం కొద్ది నిమిషాలు దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, అత్యున్నత కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి ఈ ఉదయకాల సమయంలో మీకెంతగానో స్తుతులు, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ప్రభువా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, కేవలము తండ్రి నోటి మాటతో సమస్తాన్ని కలుగచేసి నీ జీవాన్ని నాలో ఉంచిన గొప్ప దేవా, మీకు స్తోత్రములు స్తోత్రములని ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. మరి దేవుడు పెట్టిన జీవము మనలో ఉంది కాబట్టి జీవము కలిగిన దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన కేవలము మాట్లాడని రాయి కాదు, ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. మనకు స్పందించే దేవుడై ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టే దేవుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధిస్తున్నామంటే ఇది కేవలం దేవుని యొక్క అనాది సంకల్పం అని ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాల దేవుని యొక్క ప్రణాళికను జ్ఞాపకం చేసుకుందాం. దేవా, మీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. జీవము కలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు ప్రభువా. మంచిది. మనందరం అలాగే ప్రార్థనలో ఉండగా
పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుకొని ముందుకు సాగుతాం. అపోస్తలుడైన పౌలు 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. చాలండి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీ పాద సన్నిధికి నడిపించి ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రములు. ఇప్పుడు చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి మరి నీవు ప్రవక్తలో ఉండి ఏ మాటలైతే చెప్పావో వాటిని కొద్ది నిమిషాలు ధ్యానించుకునే కృపను మాకు దయచేయమని ప్రభువా, మరి ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో అది నీవే స్వయముగా మాతో మాట్లాడి ఈ ఉదయకాల సమయంలో మా జీవితాలను వాక్యము ద్వారా సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. రావలసిన వారిని త్వరపెట్టి నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్క హృదయముతో మీరు వ్యక్తిగతముగా మాట్లాడి ఈ వాక్యము ద్వారా మా హృదయాలను సంధించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని తృప్తిపరిచి మమ్మల్ని సరిచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మరి చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలు విందాం. మరి అందరూ వినటానికి సిద్ధంగా ఉన్నారు కదా? మరి నిజంగా దేవుడు మనల్ని ప్రేమించి ఎంతో చక్కని సమయాన్ని మనకి అనుగ్రహించాడు. మరి దేవుని యొక్క మానవుని పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళిక అది ఎంతో గొప్పది. బైబిల్లో దేవునికి మన పట్ల ఉన్న తలంపులు ఎంతో విస్తారమైనవి. అవి చెప్పాలనుకుంటే లెక్కకు మించి ఉన్నవని కీర్తన గ్రంథంలో చక్కగా రాయబడింది. సో దేవునికి ఉన్న ఒక ఆశ ఏంటంటే మానవులతో అంటే మనతో దేవుడు సహవాసము చేయాలనుకునే దేవుడు. ఆయన మన మధ్య ఉండాలని, మనతో సహవాసము చేయాలని, మనతో కలిసి ఆయన కూడా ప్రతి చోటకి రావాలని కోరుకునే గొప్ప దేవుడే మన దేవుడు. అందుకే ఏదేను తోటలో మనం చూస్తే ప్రతి చల్లపూట దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి చల్లపూట వారి మధ్యకు వచ్చి వారితో కొంత సమయాన్ని గడిపి ఆయన వెళుతూ ఉండేవాడు. సో ఇదంతా ఏంటంటే ఆయన మానవులతో సహవాసము కోరుకునే దేవుడు ఆయన. అవునా? మనం ఎవరితో సహవాసం చేస్తాం? మన తోటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాం. అయితే దేవుడు మానవులతో సహవాసము చేయాలనుకునే గొప్ప దేవుడు ఆయన. అందుకే ప్రతి చల్లపూట వచ్చి తన పిల్లలతో కాసేపు ఆనందించి వెళ్ళిపోతూ ఉండేవాడు. అంటే దేవుడు మానవులకి ఇచ్చిన ప్రాధాన్యత, వారికి ఇచ్చిన విలువ చాలా గొప్పది. అయితే ఈ సహవాసం మధ్యలో ఏమైపోయిందంటే
దుష్టుని ద్వారా ఎప్పుడైతే పాపములు పడిపోయారో దేవునికి మానవులకి మధ్య ఒక పెద్ద అగాధం అనేది ఏర్పడింది. అవునా? అప్పటిదాకా దేవుడు మానవుడు కలిసి సహవాసము చేసే స్థితిలో నుంచి ఎప్పుడైతే మానవుడు పడిపోయాడో ఇక దేవునికి మానవునికి మధ్య ఒక పెద్ద అగాధం అనేది ఏర్పడింది. అది చిన్న అగాధం కాదు, ఎవరన్నా వచ్చి పూర్తి చేయటానికి. అది ఎవ్వరూ సరిచేయలేనంత పెద్ద అగాధము ఏర్పడింది. బైబిల్లో కూడా చక్కగా రాయబడింది యెషయా గ్రంథంలో, మన దోషములు దేవునికి మనకి అడ్డుగా వచ్చెను అని. యెషయా గ్రంథం 59:2 దేవుడు చెప్తున్నాడు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. ఎంత చక్కగా ఉందో చూడండి. సో దేవునికి మానవులకి మధ్య ఏమొచ్చేసింది? పాపము, మన యొక్క అతిక్రమము, మన యొక్క అవిధేయత, ఇవన్నీ కూడా దేవుణ్ణి మనల్ని పూర్తిగా వేరు చేసేసింది. సో దేవునికి మనకి మధ్యలో ఏముందంటే ఒక పెద్ద అగాధం అనేది ఏర్పడింది. ఎందుకంటే మన దేవుడు ఎంత ప్రేమామయుడో అంత న్యాయవంతుడు కూడా. అందుకే ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు వారిని దేవుడు ఏం చేశాడు? నిర్దాక్షిణ్యంగా తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. దేవునికి వారంటే చాలా ప్రేమ, కానీ వాక్య విషయంలో మాత్రం ఎన్నడూ రాజీ పడేవాడు కాదు మన దేవుడు. అందుకే వారు పాపము చేసినప్పుడు నిర్దాక్షిణ్యంగా తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. కానీ వారి పట్ల ఉన్న ప్రేమ మాత్రం దేవునికి చావలేదు. వారితో మళ్ళీ కలిసి ఉండాలనే ఆశ మాత్రం దేవునికి చావలేదు. అందుకే మీరు గమనిస్తే మళ్ళీ హేబేలు ఎప్పుడైతే బలిపీఠం కట్టాడో దేవుడు మళ్ళీ అక్కడికి దిగి వచ్చాడు. లెక్కైతే దేవుడు ఏం చేయాలి? మనుషుల్ని ఇక మీతో నాకు సంబంధం లేదని పూర్తిగా వారిని విడిచిపెట్టాలి. మీ చావు మీరు చావండి అని పాపము చేసినప్పుడే దేవుడు మనుషుల్ని పూర్తిగా విడిచిపెట్టాలి. కానీ దేవుని మనసులో ఇంకా మానవులంటే ప్రేమ, కృప ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పైకి వారిని తోటలో నుంచి వెళ్ళగొట్టిన మనసులో మాత్రం వారంటే ప్రేమ చావలేదు. అందుకే హేబేలు మళ్ళీ సరైన రీతిలో ఎప్పుడైతే ఆరాధన చేశాడో దేవుడు అక్కడికి దిగి వచ్చాడు. అలాగే మనం చూస్తే పాత నిబంధనలో తన భక్తులందరి దగ్గరికి దేవుడు ఆయన వస్తూ పోతూ ఉన్నాడు. అంటే లోపలున్న ఆశ మాత్రం దేవునికి చావలేదు. మనమంటే దేవునికి అంత ప్రేమ, అంత ఇష్టం. పాపము చేసినప్పుడు దేవుడు వెళ్ళగొట్టాడు, కానీ వారితో మళ్ళీ సహవాసాన్ని ఏర్పరచుకోవాలని మన దేవుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందుకే హేబేలు దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. ఇంకా మనం చూసుకుంటూ వెళితే మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహామును కలుసుకోవటానికి దేవుడు వచ్చాడు. అవునా? లెక్కైతే దేవుడు ఏం చేయాలి? అసలు ఈ మనుషుల్ని పూర్తిగా విడిచిపెట్టాలి. ఎందుకంటే మానవుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వాడు నెరవేర్చలేదు. దేవుని యొక్క ఆజ్ఞల్ని ఎప్పుడు కూడా వాడు పాటించలేదు. ప్రతి విషయంలోనూ దేవునికి తిరుగుబాటు చేస్తూ ఆయన ఆజ్ఞల్ని మీరిపోతూ, ఇంకా చెప్పాలంటే దేవునికి తలకాయ నొప్పిలాగా తయారయ్యాడు మానవుడు. కానీ లోపల ఎక్కడో ప్రేమ అనేది ఉంది కాబట్టి దేవుడు మళ్ళీ మళ్ళీ మానవుడిని దర్శించడానికి వస్తూ ఉన్నాడు. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడా? రాలేదా? వచ్చాడు. వచ్చి అక్కడ ఏం చేస్తున్నాడంటే మీరు గమనించండి, ఎప్పుడైతే అబ్రహాము దేవుణ్ణి ఇంటికి తీసుకొని వెళ్ళాడో దేవుణ్ణి కూర్చోబెట్టి ఆయనకి అన్నీ వండి పెడుతున్నాడు. రొట్టెలు పెట్టాడు, మాంసం పెట్టాడు, పాలు, వెన్న, నెయ్యి ఇవన్నీ తెచ్చి పెడుతుంటే మన దేవుడు కూర్చొని ఏం చేస్తున్నాడు? అవన్నీ తింటా కూర్చున్నాడు. లెక్కైతే మన దేవునికి ఆకలి దప్పికలు ఏమీ లేవు. నువ్వు పెట్టినా పెట్టకపోయినా దేవుడు ఏమీ ఫీల్ అవ్వడు. కానీ అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడంటే అబ్రహాము చేసే ఆ యొక్క సేవను, అబ్రహాము చూపించే ఆ ప్రేమను మన దేవుడు ఆస్వాదిస్తూ ఉన్నాడు. అందుకే మీరు చూస్తే యోసేపు ఇంటికి విందుకు మన దేవుడు వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. వచ్చి పాపాత్మురాలైన స్త్రీ, ఆమె వచ్చి కన్నీటితో దేవుని పాదాలు కడిగినప్పుడు, ఆమె కుర్లతో దేవుని యొక్క పాదాలు తుడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆమె చూపించే ప్రేమను ఆస్వాదిస్తూ ఉన్నాడు. దేవుడు ఆమెను అడ్డుకోలేదు.
ఇక్కడ కూడా దేవుడు ఏమీ చెప్పట్లేదు, నేను దేవుణ్ణి కదా, నాకు రొట్టెలు ఎందుకు, మాంసం ఎందుకని. కానీ అబ్రహాము చేసే ప్రతి దాన్ని కూడా మన దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఆస్వాదిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఇదొక సహవాసము, కమ్యూనియన్. కమ్యూనియన్ అంటే ఏంటి? మనందరం ప్రార్థన అయిపోయిన తర్వాత కూర్చొని ప్రేమ విందు చేసుకుంటాం కదా, అందులో ఏముందంటే ఒక సహవాసము, ఒక ఫెలోషిప్ ఉంది, ఒక కమ్యూనియన్ ఉంది. కాబట్టి దేవుడు తన పిల్లలతో సహవాసాన్ని కోరుకునే దేవుడు. అందుకే దేవుడు వచ్చింది దేనికి? మీదటికి ఇదే సమయానికి శారా ఒడిలో ఒక కుమారుడు ఉంటాడని చెప్పడానికి వచ్చాడు. అయితే ఆ ఒక్క మాట చెప్పేసి వెళ్లకుండా అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు? తింటున్నాడు, తాగుతున్నాడు, కబుర్లు చెప్తున్నాడు, వారితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే ఆయన తన పిల్లలతో వారి మధ్య ఉండాలి, వారితో సహవాసము చేయాలి, వారిని నడిపించాలి. ఇది దేవుని యొక్క కోరిక, అవునా? అయితే పాపం అనేది దేవుణ్ణి మనని విడగొట్టేసింది, కానీ దేవుని మనసులో ఉన్న ప్రేమ మాత్రం చావలేదు. అందుకే ప్రతిసారి ఆయన పిల్లలను దర్శించడానికి దేవుడు వస్తూ పోతూ ఉన్నాడు పాత నిబంధనలో. అందుకే మనం చూస్తే చివరి సంఘకాలంలో మన దేవుడు మళ్ళీ తలుపు నొద్ద నిలిచుండి ఏం చేస్తున్నాడు? ఆయన తట్టుచూ ఉన్నాడు. ఎందుకంటే లోపల ఏమంటున్నాడు? ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వాడితో, వాడు నాతో కలిసి మేము భోజనం చేస్తాం అంటున్నాడు. అవునా కాదా? ఒకసారి చూద్దాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతడు భోజనము చేయుదము. అబ్రహాము దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమైతే చేశాడో మళ్ళీ అలాంటి సహవాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే తలుపు దగ్గర నుంచొని ఆయన తట్టుచూ ఉన్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి సహోదరులారా, దేవుని యొక్క ఆశ మనతో, అంటే దేవుని పిల్లలతో, ఆయన కుమారులు కుమార్తెలతో ఆయన ఆనందించాలి, ఆయన సహవాసము చేయాలి, వారితో కలిసి గడపాలి. ఇది దేవుని యొక్క ఆశ, మనసులో ఉన్న కోరిక. వారు తప్పు చేసినప్పుడు కోపంతో శపించాడే కానీ లోపల ఉన్న ప్రేమ మాత్రం దేవునికి చావలేదు. అందుకే తన పిల్లల్ని అప్పుడప్పుడు ఆయన దర్శిస్తూనే ఉన్నాడు. మనం చూస్తే ఇశ్రాయేలీలందరినీ ఐగుప్తు నుంచి దేవుడు విడిపించిన తర్వాత వారిని సంఘము అని పిలిచాడు దేవుడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు సంఘముగా లేరు, కేవలం దేవుని యొక్క ప్రజలుగా మాత్రమే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఐగుప్తును విడిచి బయటకు వచ్చారో దేవుడు వారిని ఏమని పిలిచాడో? సంఘము అని పిలిచాడు. ఎందుకంటే ఈరోజు మన సంఘానికి వారు చక్కని సాదృశ్యముగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఐగుప్తును విడిచి బయటకు వచ్చారో దేవుడు వారి ప్రయాణములో దేవుడు వారితో ఒక మాట చెప్పాడు. అదేంటో చూద్దాం. నిర్గమకాండము 25:8, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుని యొక్క ఆశ ఏంటి? ఆయన పిల్లలతో కలిసి జీవించాలి. అది దేవుని యొక్క ఆశ. పరలోకములో అందరూ ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో కొనియాడుచున్నా సరే దేవునికి అక్కడ సరైన ఆనందం లేదు. మరి ఎక్కడుంది ఆయనకి ఆనందం అంటే భూమి మీద తన పిల్లలు ఎక్కడ 2-3 కలిసి ఏకీభవించి ఆరాధిస్తారో అక్కడ మన దేవుడు ఆనందించే దేవుడు. అందుకే రాత్రంతా యాకోబు దేవునితో పెనుగులాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, యాకోబు తెల్లవారిపోతుంది, నన్ను వెళ్ళనివ్వు అని అడుగుతున్నాడు. అంటే ఏంటి? యాకోబు చేసే ఆరాధన దగ్గర దేవుడు బందీగా అక్కడే కూర్చుండిపోయాడు. ఇంకా చెప్పాలంటే అడుగుతున్నాడు, నువ్వు ప్రార్థన ఆపేస్తే నేను వెళ్ళాలి అంటే దేవుడు అక్కడ ఉండిపోయాడా లేదా? నువ్వు చేస్తే చేసుకో అని వెళ్ళిపోయాడా? లేదండి, యాకోబు ప్రార్థన చేసినంతసేపు దేవుడు అక్కడే ఉన్నాడు. ఎందుకంటే మన దేవునికి ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది ఏంటంటే భూమి మీద ఆయన పిల్లలు చేసే ఆరాధనే మన దేవుడు ఎక్కువగా ఆస్వాదిస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. సో దేవుడు ఏమంటున్నాడు? నా ప్రజల మధ్య నేను నివసించాలి, వారితో కలిసి నేను ప్రయాణించాలి.
అయితే నేను వారి మధ్య ఉండాలంటే వారు ఏం చేయాలి? నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అంటున్నాడు. వింటున్నారండి? దేవునికి మనం అంటే చాలా ప్రేమ. మన దగ్గరికి రావాలని ఆయన తలుపు దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు? తట్టుచూ ఉన్నాడు. అయితే మనం తలుపు తీసి ఒక కుర్చీ వేసి ప్రభువారు రా కూర్చో అంటే రాడు ఆయన. ఆయన రావాలంటే ఎలాంటి స్థలములోనికి వస్తాడు? ఆయన పరిశుద్ధమైన స్థలములో నివసించే దేవుడే మన దేవుడు. అపవాది సమాధుల్లో తిరుగుతూ ఉంటాడు, కానీ మన దేవుడు మాత్రం ఉన్నతమైన స్థలములలో సంచరించే గొప్ప దేవుడే మన దేవుడు. అందుకే ఏమంటున్నాడు? నేను మీ మధ్య నివాసము చేయాలంటే మీరు నా కొరకు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని నిర్మించాలి అంటున్నాడు. అవునా? ఎక్కడికి పడితే అక్కడికి వచ్చే దేవుడు కాదు ఆయన. నువ్వంటే ఇష్టమే, కానీ నువ్వు అలా కుర్చీ వేసి రా ప్రభువా కూర్చో అంటే కూర్చోడు ఆయన. ఆయన రావాలంటే ఎలాంటి ప్రదేశంలోనికి వస్తాడు? ఆయన పరిశుద్ధమైన స్థలములో నివసించే దేవుడే మన దేవుడు. కాబట్టి మోషేతో అంటున్నాడు, ఒక పరిశుద్ధమైన స్థలాన్ని నిర్మించు, నేను మీ మధ్య నివసించాలి అన్నాడు. అయితే ఎలా నిర్మించాలో కూడా దేవుడే మోషేతో చెప్తున్నాడు. ఎలా పడితే అలా కాదు నువ్వు కట్టాల్సింది, నిర్మించాల్సింది. నేను ఎలాగైతే చెప్పానో అలా నువ్వేం చేయాలి? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? నేను నీకు కనపరచు విధముగా, నేను నీకు ఎలాగైతే చెప్తానో, ఎలాగైతే చూపిస్తానో మందిరము యొక్క ఆ రూపమును, ఉపకరణములన్నిటినీ రూపమున నిర్మింపవలెను. సో నేను నీకు ఎలాగైతే చూపిస్తానో నువ్వు అలాగే కట్టాలి అంటున్నాడు. చూడండి, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. సో దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? కొండ మీద నీకు చూపించాను కదా. ఒకసారి మోషేని దేవుడు 40 రోజులు కొండ మీదే ఉంచాడు. 40 రాత్రులు పగళ్ళు దేవుని యొక్క సముఖములో మోషే ఉండిపోయాడు. అయితే 10 ఆజ్ఞలు ఇవ్వటానికి 40 రోజులు ఎందుకు పట్టింది? ఎందుకంటే దేవుడు ఆయనకి అన్నీ చూపించాడు. పరలోకము యొక్క నమూనాని ఎప్పుడైతే చూపించాడో లాస్ట్లో దేవుడు అంటున్నాడు, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. కాబట్టి దేవుడు మోషేతో అంటున్నాడు, ఎలా పడితే అలా కట్టడానికి వీల్లేదు. నేను నీకు ఎలాగైతే కొండ మీద చూపించానో సేమ్ అలాగే కట్టాలి. దేవుడు మోషేకు కళ్ళారా చూపించాడు. దేన్ని? పరలోకము యొక్క ఆ నమూనాని ఎప్పుడైతే చూపించాడో దేవుడు అంటున్నాడు, ఇలా నువ్వు భూమి మీదకి వెళ్ళి ప్రత్యక్షపు గుడారాన్ని ఇలా నిర్మించు, అప్పుడు నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తాను అని చెప్పాడు. మోషే ఏదైతే చూశాడో ఇక భూమి మీదకి వచ్చి అలాగే ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించడానికి స్టార్ట్ చేశాడు. మనందరికీ తెలుసు, ప్రత్యక్షపు గుడారాన్ని 3 భాగాలుగా కట్టమని దేవుడు చెప్పాడు. అవునా? ఒకటేంటి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇందులో దేవుడు నివాసము చేసే ప్రదేశము ఎక్కడ అంటే అతి పరిశుద్ధ స్థలములో మన దేవుడు ఉంటాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఇలా 3 భాగాలుగా దేవుడు కట్టమని చెప్పాడు. ఇందులో ఫస్ట్ది ఏంటంటే ఆవరణము. ఆవరణం అని చెప్పగానే మనకు ఒకటి గుర్తుకు రావాలి. ఏంటది? ఇత్తడి బలిపీఠము. ఆవరణం అని చెప్పగానే ఇత్తడి బలిపీఠం మనకు గుర్తుకు రావాలి. ఎందుకంటే లోపలికి వచ్చే ప్రతి విశ్వాసి ఒక బలి పశువుని తీసుకొని రావాలి, ఇత్తడి బలిపీఠం మీద బలి అర్పించాలి. ఆ రక్త ప్రోక్షణ ద్వారానే వాడు లోపలికి రావాలి. ఇది మొదటి మెట్టు. కాబట్టి దేవుడు ప్రతి దానికి కూడా ఒక సందర్భాన్ని, ఒక కారణాన్ని కలిగి ఉన్నాడు. అందుకే ఆవరణములో ఏం పెట్టమని చెప్పాడు? ఆయన ఇత్తడి బలిపీఠాన్ని పెట్టమని చెప్పాడు. ఎందుకంటే దాని మీద బలి అర్పించుట ద్వారా, రక్తము ద్వారా మాత్రమే ఒక విశ్వాసి లోపలికి రావాలి. ఎలా పడితే అలా రాకూడదు. మనందరికీ దేవుడు అంటే ఇష్టమే, దేవుణ్ణి చూడాలని అందరికీ కోరికే. కానీ ఎలా లోపలికి వెళ్ళాలి? నువ్వు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే దేవుణ్ణి కనిపించడు. ఎలా వెళ్ళాలి? దేవుడు ఏర్పరిచిన విధానములోనే మనం లోపలికి వెళ్ళాలి. కాబట్టి దేవుడు ఆవరణములో ఏం పెట్టమని చెప్పాడు? ఇత్తడి బలిపీఠం. అది దేన్ని చూపిస్తుందంటే రక్తము ద్వారా లోపలికి ప్రవేశించాలి అని చూపించేదే ఇత్తడి బలిపీఠం. మన ప్రవక్త ఇక్కడ చెప్పాడు చూడండి, మొదటిగా వారు
సమాజములోనికి వచ్చుటకు ముందు వారు లోపలికి వచ్చుటకు వారు రక్తము కిందకి రావలయును. ప్రవక్త చెప్తున్నాడు, రక్తము కిందకి రావాలి ఫస్ట్ అది. తర్వాత అందుకే హేబేలు దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. ఎందుకు దేవుడు అక్కడికి దిగి వచ్చాడంటే ఇక్కడ రక్త ప్రోక్షణ జరుగుతుంది. ఇక్కడ రక్తము లేదు కాబట్టే దేవుడు అక్కడికి రాలేదు. కానీ హేబేలు దగ్గర ఏముంది? రక్తాన్ని అర్పించాడు కాబట్టి దేవుడు హేబేలు దగ్గరికి దిగి వచ్చాడు. అందరూ ఆలకిస్తున్నారండి. అయితే రక్తము అర్పించాలని హేబేలుకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఒక పాస్టర్ గారు చెప్పాడా? లేదండి, స్వయముగా దేవుడే హేబేలుతో చెప్పాడు. దాన్నే మనం ఏమన్నామంటే ప్రత్యక్షత అన్నాం. దాని మీదే దేవుడు సంఘాన్ని కడతానని చెప్పాడు. పేతురుతో దేవుడు ఏమన్నాడో చూడండి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆ బండ ఏంటి? పేతురుకు వచ్చిన ప్రత్యక్షత అనే బండ మీద దేవుడు తన సంఘాన్ని కడతానని చెప్పాడు. కాబట్టి సహోదరులారా, ఫస్ట్ది ఏంటంటే ఆవరణము. రక్తము ద్వారా లోపలికి రావాలి, దేవుణ్ణి సమీపించాలి అని చూపించేదే ఆ ఇత్తడి బలిపీఠం. అది దేనికి సాదృశ్యం అంటే నీతీకరణకు సాదృశ్యమని మన ప్రవక్త చెప్తున్నాడు. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తీసం. ఇందులో ఫస్ట్ది ఏంటి? నీతీకరణ అంటే ఆవరణములోనికి వచ్చే ప్రతి విశ్వాసికి అది సాదృశ్యముగా ఉంది. రెండవది ఏంటి? పరిశుద్ధమైన స్థలము. ఇందులోకి ఎవరు వెళ్తారు? అభిషేకించబడిన యాజకులు మాత్రమే పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళాలి. అది కూడా ఎలా వెళ్ళాలి? ఎలా పడితే అలా లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. అక్కడ ఏముందంటే ఒక గంగాళాన్ని ఉంచమని చెప్పాడు దేవుడు. ఆవరణానికి పరిశుద్ధమైన స్థలానికి మధ్యలో ఏముండాలి? గంగాళం పెట్టమని చెప్పాడు దేవుడు. ఆ గంగాళములో నీళ్లు పోయమని చెప్పాడు. లోపలికి వెళ్ళే ప్రతివాడు ఏం చేయాలి? కాళ్ళు చేతులు కడుక్కొని శుద్ధి చేసుకొని అప్పుడు పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళాలి. అందుకే మీరు గమనిస్తే మసీద్ దగ్గర ఏముంటుంది? బయట బకెట్ ఉంటుంది. లోపలికి వెళ్ళే ప్రతివాడు ఏం చేయాలి? ముందు కాళ్ళు చేతులు ముఖాన్ని కడుక్కొని అప్పుడు నమాజ్కి వెళ్ళాలి. సో ఇదంతా ఏంటంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుడు నియమించిన విధానం అది. కాబట్టి ఆ గంగాళములో ఎవరు చేతులు కడుక్కోవాలో ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 40:30. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోయవలెను. దాని యొద్ద మోషేయు అహరోను అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనిరి. కాబట్టి లోపలికి వెళ్ళేవాడు ఏం చేయాలి? గంగాళములో కాళ్ళు చేతులు కడుక్కొని తన్ను తాను శుద్ధి చేసుకొని అప్పుడు లోపలికి వెళ్ళాలి. అవునా? కాబట్టి వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును బలిపీఠమును సమీపించినప్పుడును కడుక్కొనిరి. సో ఇది ఏం చూపిస్తుంది? రెండవది శుద్ధీకరణ. వింటున్నారండి? శుద్ధీకరణ లేకుండా, ఇక్కడ శుద్ధిగా లేకుండా, జీవితాన్ని సరిగ్గా కాపాడుకోకుండా లోపలికి వెళ్ళటానికి వాడు అర్హుడు కానే కాడు. అందరూ ఆలకిస్తున్నారు కదా? కాబట్టి సహోదరులారా, ఇప్పుడు తన్ను తాను శుద్ధి చేసుకున్నవాడు ఎక్కడికి వచ్చాడు? పరిశుద్ధమైన స్థలములోనికి వచ్చాడు. అవునా? అయితే ఇంకొక మెట్టు లోపలికి వెళ్తే అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఇక్కడ ఎవరు ఉంటారంటే అచ్చంగా దేవుడు మాత్రమే ఉంటాడు. దేవుని యొక్క మహిమ నివసించే ప్రదేశమే అతి పరిశుద్ధ స్థలము. అయితే ఈ అతి పరిశుద్ధమైన స్థలాన్ని, పరిశుద్ధమైన స్థలాన్ని వేరుపరచడానికి ఇక్కడ ఏముంది? లోపలి తెర. ఒక తెర పైనుంచి కింద వరకు దేవుణ్ణి మానవుణ్ణి వేరు చేసే ఆ యొక్క తెర అక్కడ ఉంచబడింది. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఒక వ్యక్తి క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ ఎలాగైతే దేవుణ్ణి ప్రవేశించాలో చూపించేదే ఈ ప్రత్యక్షపు గుడారము యొక్క విధానం. ఫస్ట్ లోపలికి ఎలా రావాలి? ఒక పాపి రక్తము ద్వారా లోపలికి రావాలి. వచ్చిన తర్వాత వాడి జీవితాన్ని మళ్ళీ శుద్ధి చేసుకొని అభిషేకించబడి అప్పుడు మళ్ళీ పరిశుద్ధమైన స్థలంలోనికి రావాలి. అవునా? మళ్ళీ అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ఎలా వెళ్ళాలో మనం చూద్దాం. అతి పరిశుద్ధమైన స్థలము ఇది పూర్తిగా దేవుడు నివసించే ప్రదేశం. లోపల ఏముందంటే పవిత్రమైన మందసం, 2 కెరూబులు, వాటి మధ్య షకీనా మేఘము,
ఇదంతా కూడా దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడిన ప్రదేశము. ఎవడు పడితే వాడు లోపలికి రావటానికి వీల్లేదు. ప్రధాన యాజకుడు మాత్రమే ఎంతో పవిత్రముగా తన జీవితాన్ని కాపాడుకొని లోపలికి ప్రవేశించాలి. అది కూడా ఎలా వెళ్ళాలి? రక్తము చేతబట్టుకొని వెళ్ళాలి. ప్రశస్తమైన వస్త్రాలు ధరించి రక్తము చేతబట్టుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పుకుంటూ అడుగులు అడిగేసుకుంటూ లోపలికి వెళ్ళాలి. కాబట్టి దేవుని యొద్దకు సమీపించే విధానం అది. దేవుడంటే మనందరికి ఇష్టమే, కానీ నువ్వు ఎలా పడితే అలా వెళతానంటే దేవుడు నిన్ను రానివ్వడు. దేవుడు ఏం చేశాడు? ఒక మార్గాన్ని ఏర్పరిచి ఇలా మనల్ని రమ్మని అడుగుతున్నాడు. కాబట్టి సహోదరులారా, లోపలికి వెళ్ళేది ఎవరు? ప్రధాన యాజకుడు మాత్రమే. అది కూడా ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఏఫోదు ధరించాలి. ఏది పడితే అది కాదు. దానికి చుట్టూ ఏముండాలి? గంటలు చుట్టూ వేలాడుతూ ఉండాలి. వెళ్ళేటప్పుడు ఆ గంటలన్నీ మోగుతూ ఉండాలి. చేతిలో రక్తం ఉండాలి. కాబట్టి పౌలు చెప్తున్నాడు, చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9:7. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే. వింటున్నారు లేదా? కాబట్టి ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళటానికి, దేవుని సన్నిధిలోకి వెళ్ళటానికి అర్హత పొందినవాడు. అతను మాత్రమే యోగ్యుడు ఎక్కడికి? లోపలికి వెళ్ళటానికి. అయితే యోగ్యత ఉంది కదా అని చెప్పేసి ప్రతిరోజు సరదాగా వెళ్ళి రావటానికి వీల్లేదు. ఎప్పుడు వెళ్ళాలి? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. అది కూడా ఎలా వెళ్ళాలి? ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. కాబట్టి లోపలికి ఎలా వెళ్ళాలి? ఒక ప్రత్యేకమైన విధానములో రక్తము తీసుకొని లోపలికి వెళ్ళి తన పాపం నిమిత్తము, ప్రజల పాపము నిమిత్తము అక్కడ రక్తాన్ని ఒలికించాలి. ఇది ఎవరు చేయాలి? ప్రధాన యాజకుడు మాత్రమే చేయాలి. ఎప్పుడు చేయాలి? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. ఈ అతి పరిశుద్ధ స్థలము దేన్ని చూపిస్తుందంటే పరలోక రాజ్యానికి ఇది ఒక సాదృశ్యముగా ఉంది. అందరూ ఆలకిస్తున్నారా? ఇక్కడ మనం చూసిన కెరూబులు మళ్ళీ ఎక్కడ చూడొచ్చు? పరలోకములో దేవుని చుట్టూ 4 పక్కల ఈ శరాపులు కెరూబులు మనం చూడొచ్చు. కాబట్టి పరలోకములో ఉన్న దానికి నమూనానే ఈ అతి పరిశుద్ధ స్థలము. అందరూ ఆలకిస్తున్నారు కదా? సో ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, చూడండి, గమనించుము, అది పరలోకములో ఉన్నదానికి మాదిరిగా ఉన్నది. అవునా? సో ప్రతిదీ కూడా పరలోకానికి మాదిరిగా దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు ఇలా కట్టాలి అని. సో మనం చూసిన అతి పరిశుద్ధ స్థలం దేన్ని చూపిస్తుంది? పరలోక రాజ్యాన్ని మనకు చూపిస్తుంది. మరి ఇక్కడ ఉన్న ప్రధాన యాజకుడు దేన్ని చూపిస్తున్నాడు? లోపలికి వెళ్ళే ప్రధాన యాజకుడు దేనికి ముంగుర్తుగా ఉన్నాడంటే అసలు సిసలైన ప్రధాన యాజకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నాడు. అందరు వింటున్నారండి? కాబట్టి సహోదరులారా, సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్ళొచ్చే ప్రధాన యాజకుడు దేనికి సాదృశ్యం అంటే అసలైన ప్రధాన యాజకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుడు ఎక్కడున్న అతి పరిశుద్ధ స్థలములోనికి వెళితే మరి మన ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పరలోకమనే అతి పరిశుద్ధ స్థలములోనికి ఆయన ప్రవేశించాడని బైబిల్లో రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకి ఉన్నాడు. అవునా? కాబట్టి పాత నిబంధనలో చూసిన ప్రధాన యాజకుడు దేనికి సాదృశ్యముగా ఉన్నాడంటే అసలైన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకుందాం. చూడండి 24వ వచనం, 9:24. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. కాబట్టి ఈ ప్రధాన యాజకుడు
ఇక్కడున్న అతి పరిశుద్ధ స్థలములోనికి వెళితే మన ప్రధాన యాజకుడు అన్నిటికంటే పరిశుద్ధ స్థలమైన పరలోకములోనికి తన సొంత రక్తాన్ని చేతబట్టుకొని అక్కడికి ప్రవేశించాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి సహోదరులారా, ఎప్పుడైతే దేవుడు ఇలా తన సొంత రక్తాన్ని చేతబట్టుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి మనందరి పాపాల నిమిత్తం ఆయన అక్కడ రక్తాన్ని ఒలికించాడు. దానివల్ల ఏమైందంటే మళ్ళీ దేవునికి మానవుడికి మధ్య ఆ సహవాసం అనేది మళ్ళీ ఏర్పడింది. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి ఒక మనిషి దేవుణ్ణి ఎలా సమీపించాలి అని చూపించేదే ఈ ప్రత్యక్షపు గుడారము యొక్క విధానం. లోకములో ఉన్న పాపి ఫస్ట్ లోపలికి ఎలా రావాలి? రక్తము చేతబట్టుకొని లోపలికి రావాలి. అవునా? రక్తము ద్వారా వచ్చిన వాడు తన్ను తాను శుద్ధి చేసుకొని పరిశుద్ధమైన స్థలములోనికి రావాలి. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత వాడి జీవితాన్ని ఇంకా పవిత్రంగా కాపాడుకొని మళ్ళీ రక్తము చేతబట్టుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. అయితే వెళ్ళేటప్పుడు వాడు చేయాల్సిన ఒక పని ఏంటంటే, ప్రధాన యాజకుడు అక్కడ ఉంచిన ఆ తెరను చీల్చుకుంటూ లోపలికి వెళ్ళాలి. దేవుణ్ణి మానవుణ్ణి వేరు చేసే ఒక తెర అక్కడ ఉంచబడింది. సముద్ర వత్సల తోళ్ళతో తయారు చేయబడిన ఒక తెర దానికి దీనికి మధ్యలో ఉంది. లోపలికి వెళ్ళేవాడు ఏం చేయాలి? ఆ తెరను చీల్చుకుంటూ లోపలికి ప్రవేశించాలి. అలాగే మనము కూడా పరలోక రాజ్యం అనే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలంటే మనం కూడా ఒక తెరను చీల్చుకుంటూ వెళ్ళాలి. ఏంటా తెర? బైబిల్లో చక్కగా రాయబడింది. ఆ తెర ఏదో కాదు కానీ ప్రభువైన యేసు క్రీస్తు అనే శరీరము ద్వారా మనం లోపలికి ప్రవేశించాలి. ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, చాలా జాగ్రత్తగా చూడండి, ఏదో ఒక మార్గములో నువ్వు వెళ్తే దేవుడు యాక్సెప్ట్ చెయ్యడు, నిన్ను అంగీకరించడు. ఈరోజు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆదివారం చెప్పాలంటే ఎక్కడ చూసినా మార్గాలే, ఎక్కడ చూసినా చర్చీలే, ఎవడికి నచ్చిన మార్గములో వాడు ప్రయాణిస్తూ ఉన్నాడు. కానీ మనం ఏ మార్గములో వెళ్ళాలంటే యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అది ఈ మార్గము గుండానే వెళ్ళాలి మనం. దేవుడు అంటే మనకు చాలా ప్రేమ, కానీ ఎలా పడితే అలా వెళతానంటే దేవుడు ఒప్పుకోడు. వింటున్నారండి? నువ్వు నిజంగా ప్రేమిస్తే ఏం చేయాలి? దేవుడు అనుకున్న విధానములోనే నీ ప్రేమను వ్యక్తపరచాలి. 100 కొబ్బరికాయలు కొడతానంటే దేవుడు ఒప్పుకోడు. 100 మెట్లు ఎక్కువస్తానంటే దేవుడు ఒప్పుకోడు. నేను ఒక మార్గాన్ని ఏర్పరిచాను, అందులో నేను రావాలి. పోయిన వారం మనం ఒక వాక్యాన్ని విన్నాం. దేవుడు ఏర్పరచుకున్న మార్గంలోనే మనం ఏం చేయాలి? మన అర్పణ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు ఏర్పరిచిన స్థలములోనికే మనం వెళ్ళి అర్పణను అర్పించాలి. ఎందుకంటే ఆ స్థలములో మాత్రమే దేవుడు తన నామాన్ని స్థాపించాడని పోయిన వారం మనం విన్నాం. కాబట్టి ఇది ఏ మార్గము? దేవుడు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. ఆ మార్గము గుండానే మనం వెళ్ళాలి. అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర. ఏ తెర ఇది? అందరికి అర్థమైందా? ప్రధాన యాజకుడు లోపలి తెరను చీల్చుకుంటూ అతి పరిశుద్ధ స్థలములోనికి ఎలాగైతే వెళతాడో, ఈరోజు మనం కూడా పరలోక రాజ్యం అనే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలంటే మనం కూడా ఒక తెరను చీల్చుకుంటూ వెళ్ళాలి అంటున్నాడు. ఏంటా తెర అంటే యేసు క్రీస్తు అనే శరీరము ద్వారా మనం లోపలికి వెళ్ళాలి. పౌలు ఇదే మాట కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా చక్కగా చెప్తున్నాడు. ఏమనంటే మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ద్వారా బాప్తీసం పొందామని పౌలు సంఘానికి స్పష్టంగా చెప్పాడు. కాబట్టి సహోదరులారా, ఈ తెరను మనం చీల్చుకుంటూ ఏమవ్వాలి? అతి పరిశుద్ధ స్థలం పరలోకానికి మనం వెళ్ళాలని చెప్తున్నాడు పౌలు. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఎంత క్లియర్గా చెప్పాడో చూడండి. కాబట్టి ఇదంతా ఏంటి? దేవుని గొప్పతనం ఏంటో చూపించుకోవటం కోసం కాదు, కానీ ఒక మనిషి దేవుణ్ణి ఎలా సమీపించాలి
అని చూపించేదే ఈ ప్రత్యక్షపు గుడారము యొక్క విధానము. అందరికి అర్థమైందండి ఎందుకు ఇవన్నీ ఏర్పరచమని చెప్పాడు దేవుడు మోషేతో? ఎందుకంటే ఒక వ్యక్తి దేవుడిని దగ్గరికి రావాలంటే ఈ మార్గము గుండా రావాలి. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా వాడు లోపలికి ప్రవేశించాలి అని చూపించేదే ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క కాన్సెప్ట్ అసలు. కాబట్టి దీని ద్వారా ఏమైంది? మళ్ళీ దేవునికి మానవునికి మధ్య సహవాసం అనేది ఏర్పడింది. ఏదేను తోటలో ఈ సంబంధం ఏమైపోయింది? తెగిపోయింది. దేవునికి మానవునికి మధ్య అగాధం అనేది ఏర్పడింది. మళ్ళీ దీని ద్వారా ఏమైందంటే దేవునికి మనిషికి మధ్య సహవాసం అనేది మళ్ళీ ఏర్పడింది. ఎందుకంటే దేవుని మనసులో ఉన్న కోరిక ఇది. ఏంటది? తన పిల్లలతో కలిసి ఆనందించాలి, వారితో కలిసి టైం స్పెండ్ చేయాలి, వారితో సహవాసము చేయాలి. ఇది దేవుని యొక్క కోరిక. కానీ ఎప్పుడైతే పాపం చేశారో అది తెగిపోయింది. మళ్ళీ ఆ బంధాన్ని తిరిగి ఏర్పరచడం కోసమే దేవుడు ఇదంతా చేశాడు. వింటున్నారండి? పాత నిబంధన అంతా ఛాయల రూపంలో, సాదృశ్యాల రూపంలో ప్రత్యక్షపు గుడారము గురించి దేవుడు చెప్పి ఒకరోజు నిజంగానే ఆయనే ప్రధాన యాజకుడిగా భూమి మీదకి వచ్చి అసలైన రూపాన్ని మనకు చూపించాడు. అంటే దేవునికి మానవునికి మధ్య సంబంధాన్ని మళ్ళీ ఏర్పరిచాడు. అందుకే బైబిల్లో ఏమనుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అందరూ వింటున్నారండి? మళ్ళీ సహవాసం ఏమైంది? సంబంధం మళ్ళీ ఏర్పడిందా? బైబిల్లో మనం చూస్తే చక్కగా రాయబడింది ప్రకటన గ్రంథంలో. ఒకసారి చూద్దాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. వింటున్నారండి? ఆది కాండములో పాపము చేసినప్పుడు ఈ బంధం తెగిపోయింది. కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి దేవుడి బంధాన్ని మళ్ళీ కలిపాడు. అందుకే ఏమంటున్నాడు? ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. కాపురం అంటే ఏంటి? పొద్దునే వచ్చి సాయంత్రం వెళ్ళిపోయేది కాదు. నిరంతరము దేవుడు మనతోనే కొలువుంటాడు, నివాసం ఉంటాడు. అది కాపురం అంటే. వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఇంకా చూడండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఎంత గొప్ప మాటలో చూడండి. ఈరోజు మన బతుకులన్నీ కన్నీళ్ళు, కష్టాలు, వేదనలు, అనారోగ్యము, వీటితోనే మనం కాలం గడుపుతున్నాం. కానీ ఒకరోజు ఎప్పుడైతే మళ్ళీ దేవునికి మనకి మధ్య ఉన్న ఆ సంబంధం మళ్ళీ ఎప్పుడైతే పూర్తిగా మళ్ళీ ఏర్పరచబడిద్దో అప్పుడు దేవుడేమంటున్నాడు? వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఇంకా చూడండి, మరణము ఇక ఉండదు. ఎంత చక్కని మాట! మరణం ఇక లేదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. వింటున్నారండి? అంటే దేవుడు మన జీవితాల్లో లేడు కాబట్టే ఈరోజు మనం ఇన్ని బాధలు పడుతున్నాం. అవునా కాదా? కానీ పాపము జరగకముందు దేవుడు మానవుడు కలిసి సహవాసము చేసేటప్పుడు ఆదాము అవ్వలకి దుఃఖము కానీ, ఏడ్పు కానీ, అనారోగ్యము కానీ, మరణము కానీ ఇవేమీ లేవు. పాపము ద్వారా ఇవన్నీ మనకు సంప్రాప్తించినాయి. అందుకే దేవుడు మళ్ళీ ఏం చేయబోతున్నాడు? తెగిపోయిన సంబంధాన్ని మళ్ళీ కలపబోతున్నాడు. ఇక మరణం అనేది ఉండదు. మరణం ఒక్కటే కాదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. కాబట్టి ఫస్ట్ సంగతులన్నీ ఏమైపోయినాయి? గతించిపోయినాయి. ఏదైతే కోల్పోయామో మళ్ళీ దేవుడు దాన్ని స్థాపించాడు. కాబట్టి ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఒక మనిషి దేవుణ్ణి ఎలా సమీపించాలి? దేవుడు అంటే మనందరికి ఇష్టమే. దేవుణ్ణి చూడాలని, దేవునితో సహవాసము చేయాలని ప్రతి మానవుడు కోరుకుంటాడు. అయితే ఎలా వెళ్ళాలి, ఏ మార్గము గుండా వెళ్ళాలి అని ఎవరికీ తెలియదు. అందుకే దేవుడే మళ్ళీ ప్రవక్త ద్వారా ఆ మార్గాన్ని ఏర్పరిచాడు. అందరూ ఆలకిస్తున్నారండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు చెప్పిన మార్గము గుండానే మనం వెళ్ళాలి. వింటున్నారండి? నీకు ఎంత ప్రేమైనా ఉండొచ్చు దేవుడు అంటే,
కానీ నీ ఇష్టానుసారంగా జీవిస్తానంటే మాత్రం దేవుడు నిన్ను దగ్గరికి కూడా రానివ్వడు. నువ్వేం చేయాలి? నిజముగా ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలేంటో నువ్వు తెలుసుకోవాలి, వాటి ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. దేవుడు చెప్పిన విధానంలో ఎప్పుడైతే నువ్వు వస్తావో ఖచ్చితంగా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అందరూ వింటున్నారని. కాబట్టి మోషే ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా ఈ మందిరాన్ని కట్టాడో ప్రతి విషయంలోనూ సొంత ఆలోచన అనేది లేదు. మీరు గమనించాలి, మోషే కట్టిన ఇందులో ఏ ఒక్క చోట కూడా సొంత తెలివితేటలు వాడలేదు. దేవుడు నోవాహుతో చెప్పాడు ఏమని? ఓడ కట్టుకో అని. కానీ ఎలా కట్టాలో కూడా దేవుడే చెప్పాడు. ఏ చెక్కతో కట్టాలో, ఎన్ని అంతస్తులు కట్టాలో, కిటికీ ఎక్కడ పెట్టాలో కూడా దేవుడే చెప్పాడు. అందరూ వింటున్నారండి. కిటికీ ఎక్కడ రావాలో ఎవరు చెప్తారు? సిద్ధాంతి చెప్తాడు, అవునా? కానీ దేవుడు నోవాహుతో చెప్పాడు ఎక్కడ కిటికీ పెట్టాలో, కరెక్ట్గా అక్కడే పెట్టాడు. అలాగే మోషే కూడా దేవుడు చెప్పినట్టుగా ఎప్పుడైతే ఎగ్జాక్ట్గా కట్టాడో ఇక దేవుడు వారి మధ్యకు అలా దిగి వచ్చేసాడు. వింటున్నారండి? ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 33 నుంచి చూస్తే మనకు అర్థమైంది. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. ఎలా? దేవుడు చెప్పినట్టుగా మోషే పని పూర్తి చేశాడు. మధ్యలో సొంత తెలివితేటలు ఎక్కడా వాడలేదు. ప్రభు రాత్రి భోజనమని దేవుడు చెబితే మోషే ఏం చేశాడు? బల్ల ఆరాధనని మార్చలేదు. వింటున్నారండి? యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందాలి అని దేవుడు పరిశుద్ధాత్ముడుగా వచ్చి పేతురు ద్వారా చెబితే దాన్ని మధ్యలో మోషే మార్చలేదు. దేవుని పిల్లలు ఎక్కడైనా సరే మార్చరు. ఎందుకంటే వాక్యము మార్చామంటే దేవుణ్ణి కించపరిచినట్టు అర్థం, అవునా? ఒకసారి దేవుడు ఏమన్నాడు? ఆ బండతో మాట్లాడు, నీళ్లు చిద్దని మోషేతో చెప్తే మోషే వెళ్ళి ఏం చేశాడు? బండను కొట్టాడు. బండ అయితే నీళ్ళు ఇచ్చింది, కానీ దేవుడు మాత్రం హట్ అయ్యాడు. దేవుడు ఏమన్నాడు? అందరి ఎదుట నా నామాన్ని నువ్వు సన్మానించలేదు కాబట్టి ఇక నువ్వు ఆ దేశాన్ని చూడటానికి వెళ్ళటానికి అర్హుడవు కాదని చెప్పాడు. కాబట్టి సహోదరులారా, దేవుని మాటను ఎప్పుడైతే మనం మారుస్తామో అది దేవుణ్ణి కించపరిచినట్టు అర్థం. సో దేవుని పిల్లలు ఎక్కడైనా సరే అలాంటి సాహసాన్ని చేయరు వాళ్ళు. సో మోషే ఎలా కట్టాడు? మోషే పనిని సంపూర్తి చేశాను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. వింటున్నారండి? అంటే మొత్తానికి దేవుడు ఇశ్రాయేలీల మధ్యకు దిగి వచ్చాడు. ఎందుకంటే మోషే ఎగ్జాక్ట్గా దేవుడు చెప్పినట్టుగా కట్టాడు కాబట్టే ఆ స్థలంలోకి వచ్చాడు. అదే మధ్యలో మోషే సొంత తెలివితేటలు వాడి ప్రభువా ఇది బాలేదు, అది బాలేదు, లోపలేంటి కెరూబులు పెట్టమని చెప్పావు, ఎక్కడి నుంచి తేవాలి ఇప్పుడు నేను కెరూబులు? అవునా? మందసం ఏంటి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టమన్నావు, అది పరిశుద్ధ స్థలంలో పెడితే బాగుంటుంది అని ఇట్లా దేవునికి ఉచిత సలహాలు మనం ఇచ్చే ప్రయత్నాలు చేయకూడదు ఎప్పుడు. ఈరోజు పాస్టర్లు అందరూ చేసేది అదే. దేవునికి ఏమిస్తూ ఉంటారు? ఉచిత సలహాలు. రాత్రిపూట రావటం కష్టమవుతుంది కాబట్టి ప్రభువా మేము పగలు బల్ల ఆరాధన పేరుతో మేము చేసుకుంటున్నాంలే, నువ్వేమనుకో మాకు అని దేవునికే ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ దేవునికి నచ్చంది ఏంటంటే ఈ ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు, దేవుణ్ణి కన్విన్స్ చేయాలని చూసేవాళ్ళు, దేవుణ్ణి కాకాబట్టేవాళ్ళు దేవునికి ఎప్పుడూ నచ్చరండి. కాబట్టి మనం ఏం చేయాలి? కొంచెం కష్టమైనా సరే దేవుడు చెప్పినట్టుగా ఎప్పుడైతే వెళతామో దేవుడు మన జీవితాన్ని, మన కుటుంబాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. కాబట్టి యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మోషే లోపలికి వెళ్ళలేకపోయాడు. అంటే దేవుడు ఆల్రెడీ దిగిపోయాడు. దేవుడు ఎక్కడికి వచ్చాడు? మోషే కట్టిన ప్రత్యక్షపు గుడారంలోనికి దేవుడు వచ్చేసాడు. ఆయన వెలుగుతో అతి పరిశుద్ధ స్థలమంతా నిండిపోయింది. కాబట్టి మోషే కనీసం లోపలికి వెళ్ళటానికి కూడా భయపడ్డాడు.
కాబట్టి దేవుడు వచ్చినట్ట రానట్ట? వచ్చాడు. ఎప్పుడు వస్తాడు? నువ్వు అనుకున్నట్టుగా ఎప్పుడైతే కరెక్ట్గా నీ జీవితాన్ని దేవుడు చెప్పినట్టుగా ఎప్పుడైతే నువ్వు అన్నీ సెట్ చేసుకుంటావో, నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు వచ్చేస్తాడు. మన జీవితం సరిగ్గా లేకుండా మోకరించి ప్రభువా ప్రభువా అని ఎంత పిలిచినా, కత్తులు తీసుకొని కోసుకున్నా దేవుడు రాడు. అందరూ వింటున్నారండి? ఒకసారి కోసుకున్నారా లేదా? బయలా బయలా అని చెప్పేసి కోసుకుంటున్నారు, కానీ అటు నుంచి ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఒక్కడు కూడా లేడు. అవునా? కాబట్టి ఇది ఎక్కడ జరిగింది? కర్మేలు పర్వతం మీద జరిగింది. వారు ఎగురుతున్నారు, దూకుతున్నారు, గంతులేస్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు. లాస్ట్లో పని అవ్వట్లేదని కత్తులు తీసుకున్నారు. అవునా? తీసుకొని ఏం చేస్తున్నారు? కోసి రక్తాన్ని ఒలికించి బయలా దిగిరా అని చెప్పేసి అరుస్తున్నారు. అయితే ఏలియా వచ్చి ఏమంటున్నాడు? వాడు ఒకేలా నిద్రపోతున్నాడేమో, సౌండ్ పెంచండి అంటున్నాడు. వింటున్నారండి? అవునా? అప్పుడప్పుడు ఆత్మ దిగదు చర్చిలో. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? పాస్టర్లో సౌండ్ పెంచుతారు. డ్రమ్ములు కొట్టేవాడికి సైగ చేస్తారు, వెయ్యి అని. వింటున్నారండి? ఎప్పుడైతే ఆ ఊపు పెరిగిద్దో అప్పుడు ఆత్మ దిగిద్ది. దిగినప్పుడు ఏమని చెప్తారు? అదిగో పరిశుద్ధాత్మ అని ప్రజల్ని భ్రమపరుస్తూ ఉంటారు. పాపం కూర్చొని చూసేవాడికి కూడా ఎలా ఉంటుంది? నిజమే, పరిశుద్ధాత్మలాగే ఉన్నట్టుగా కనిపించింది. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఏలియా ఏమంటున్నాడు? వాడు నిద్రపోతున్నాడేమో, అరవండి. వాడు ప్రయాణిస్తున్నాడేమో, గట్టి గట్టిగా అరవండి అని చెప్పాడు. అయితే సాయంత్రం వరకు అరిచినా సరే అటు నుంచి ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవ్వడూ లేడు. అప్పుడు ఇక లాస్ట్లో ఏమంటున్నాడు ఏలియా? అరిచింది చాలు, ఇక నా దగ్గరికి రండి అంటున్నాడు. చూద్దాం. 1 రాజులు 18:30. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అయిపోయింది, వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోయింది. ఇంకా చెప్పాలంటే చాలా టైం ఇచ్చాడు తెలుసా? ఉదయం మొదలుకొని అస్తమయ నైవేద్యం వరకు వాళ్ళకే ఇచ్చాడు టైము. వాళ్ళు ఎన్ని గంతులేసినా అటు నుంచి ఏమీ రియాక్షన్ అనేది లేదు. వింటున్నారండి? రియాక్షన్ ఉండేది ఎక్కడ? మన దేవుని దగ్గర మాత్రమే యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, స్పందనకి ప్రతిస్పందన ఉంటుంది, నీ ప్రార్థనకి జవాబు ఉంటుంది. వింటున్నారండి? కాబట్టి ఇక ఏలియా ఏమన్నాడు? ఇక చాలు, నా దగ్గరికి రండి అన్నాడు. రాగానే చాలా జాగ్రత్తగా గమనించండి, వారందరూ రాగానే ఏలియా వెంటనే మోకరించి ప్రార్థన చేయాల. ఏలియా ఏం చేశాడు? ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారు, మా టైం అయిపోయింది, మా పప్పులు ఉడికినాయి అని. అప్పుడు ఏలియా వెంటనే మోకరించి ప్రార్థన చేశాడా? చేయలేదండి. ఆయన ఇంకేదో చేశాడు. చూద్దాం. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసెను. ఫస్ట్ చేసిన పనేంటి? బలిపీఠాన్ని బాగు చేశాడు. ఆవరణములో ఏముంది? ఇత్తడి బలిపీఠాన్ని దేవుడు పెట్టాడు. ఎందుకని? లోపలికి వచ్చే ప్రతి వాడు ఫస్ట్ ఆ బలిపీఠము ద్వారా లోపలికి రావాలి, రక్తము ద్వారా రావాలి. అందుకే ఫస్ట్ ఏం సరి చేశాడు ఏలియా? పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు. బాగు చేశాను. చూడండి, యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున అది 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి, ఎంత కరెక్ట్గా ఉందో చూడండి. బలిపీఠాన్ని బాగు చేశాడు. అయితే ఎలా? ఏదో ఒక రాయి తీసుకొచ్చి బలిపీఠం కట్టేయలేదు. కరెక్ట్గా 12 రాళ్ళు తీసుకున్నాడు. ఎందుకు అంటే 12 గోత్రకర్తల్ని సూచించే 12 రాళ్ళు తీసుకొని బలిపీఠాన్ని ఏ నామములో కట్టాడు? యెహోవా నామములో. పోయిన వారం మనం విన్నాం, మన అర్పణ ఎక్కడ తీసుకొని రావాలి? దేవుని నామాన్ని ఎక్కడైతే స్థాపించుకున్నాడో అక్కడికే మనం తీసుకురావాలి. కాబట్టి యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెల్ని ఎలా పేర్చాడు?
4 కట్లెట్ ఇసిరేలా వింటున్నారండి. ఈరోజు వాక్యం అంతే అంత చులకన. పాస్టర్లకి, పెద్ద పెద్ద నాయకులకి, ఇంటర్నేషనల్ స్పీకర్స్కి వాక్యం అంటే అంత చులకన. ఏముందిలేవా తీసి పక్కన పడేస్తూ ఉంటారు. కానీ ప్రతి విషయాన్ని ఏలియా చాలా పర్ఫెక్ట్గా, క్రమంగా, మర్యాదగా చేశాడు. అవునా? నోవా కూడా ఓడను ఎలా కట్టాడు, చిన్న మిస్టేక్ కూడా చేయలేదండి. దేవుడు ఎలా చెప్పాడో ఎగ్జాక్ట్గా అలాగే చేశాడు. మోషే ప్రత్యక్షపు గుడారాన్ని ఎలా కట్టాడు, దేవుడు ఎలాగైతే చెప్పాడో ఎగ్జాక్ట్గా అలాగే కట్టాడు. ఇక్కడ ఏలియా కూడా ప్రతి చిన్నదాన్ని చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళుతున్నాడు. కట్టెలన్నీ క్రమముగా పేర్చాడు. ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులందరూ చూస్తుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా చూడండి. దేవుణ్ణి మనం దింపాలంటే అక్కడ సరి చేయాల్సింది ఏదో ఉంటుంది. నువ్వు అరిచి గగ్గోలు పెట్టినంత మాత్రాన దేవుణ్ణి దగ్గరికి దిగిరాడు. మనం ఏం చేయాలి, అక్కడ ఏదో సరి చేసుకోవాలి. వింటున్నారా? అది అయిన తరువాత అక్కడతో ఆగలా, ఇంకా ఏదో ఉంది. అందరూ వింటున్నారండి. ఇప్పుడు మోషే, ఏలియా చేయాల్సిన పని ఏంటి, దేవుణ్ణి దించాలి. అది కాన్సెప్ట్. కానీ ప్రభువా దిగిరా దిగిరా అని కూర్చోకుండా ఏలియా ఏం చేస్తున్నాడు, తన ఆరాధన సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాడు. వింటున్నారండి? ఏ బాప్తీసం నువ్వు తీసుకున్నది, ఏ బాప్తీసం నువ్వు పాటిస్తున్నది, ఏ సంఘక్రమం నువ్వు పొందినది, ఏ పరిశుద్ధాత్మ, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, వాక్య ప్రకారముగా ఉందా లేదా అని మనం ముందు చెక్ చేసుకోవాలి. అలాగే ఏలియా ఏం చేస్తున్నాడు, ప్రతి దాన్ని, ప్రతి చిన్నదాని మీద ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. చదవండి. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని చెప్పగా వారు 2వ మారును అలాగూ చేసిరి. తర్వాత 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను, మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. వింటున్నారండి? అస్తమయ నైవేద్యము నర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. మొత్తానికి ఏమైంది, సరి చేసుకోవాల్సింది మొత్తం సరి చేసుకున్నాడు ఆయన. వింటున్నారండి? ఏ ఒక్క చోట కూడా దేవునికి విరుద్ధమైన కార్యాలన్నీ పక్కన పెట్టి అన్నీ ఎప్పుడైతే సరి చేసుకున్నాడో ఇప్పుడు మోకరించి చిన్న ప్రార్థనే చేశాడు. వాళ్ళకలాగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా బాదుకోలేదు. అందరూ వింటున్నారండి? కత్తులు తీసుకొని కొయ్యలేదు, జస్ట్ చిన్న ప్రార్థనే చేశాడు. చూడండి, ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదవనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఎంతసేపు ఉంది ఈ ప్రార్థన చెప్పండి? ఎంతసేపు చేశాడు ఈ ప్రార్థన? గంటలు గంటలు చేశాడా? కాసేపు చేసి మళ్ళీ టీ దాగొచ్చి మనం ఎలా చేస్తాం ఫాస్టింగ్ ప్రేయర్స్? ఒక ఆయన చెప్తున్నాడు, 3 చక్కెరకేళి అట్టికాయలు తిని 1 గ్లాసు పాయసం తాగి అలా చేస్తారంట ఫాస్టింగ్ ప్రేయర్స్. వింటున్నారండి? మళ్ళీ ఏమని చెప్పుకుంటారు, 10 రోజుల నుంచి నేను ఫాస్టింగ్లో ఉన్నాను అని చెప్తారు. ముఖం ఎంత కూడా వాడిపోదు. అంటే ఏం తింటున్నాడు, మంచి బలమైన ఆహారం తింటూ ఏమని చెప్పుకుంటున్నాడు, ఫాస్టింగ్లో ఉన్నా అని చెప్తాడు. అంటే వాడు తినంది ఏంటంటే రైస్ ఒక్కటే తినడం, మిగతావన్నీ తింటా ఉంటాడు. అందరు ఆలకిస్తున్నారండి. కానీ సహోదరులారా, ఇక్కడ ఏలియా చేసిన ప్రార్థన అలా చేయలేదండి.
వేషధారణ ప్రార్థన చేయలేదు, అన్నీ సరి చేసుకున్నాడు. చిన్న ప్రార్థన, సరైన ప్రార్థన చేశాడు. నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదువని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా, ప్రార్థన ఇంకా అవ్వలేదు, వింటున్నారండి. ప్రార్థన చేస్తూ 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 ఉండగానే దేవుడేమయ్యాడు? యెహోవా అగ్ని దిగిపోయింది. ఇంకా ప్రార్థన అవ్వలేదు, ఆమేనని కూడా చెప్పలేదు. దేవుడు ఏం చేశాడు? అక్కడికి నేరుగా దిగి వచ్చేశాడు. యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను కూడా ఆరిపోచేశాను. అందరూ వింటున్నారండి. ఇదంతా ఎక్కడ? అందరూ చూస్తుండగానే కొండ మీద, కర్మేలు పర్వతం మీద దేవుడు దీన్ని జరిగించాడు. ఇక్కడ ఏలియా చేసిన పని ఏంటంటే, ముందు తన జీవితాన్ని, ఆరాధనను సక్రమంగా, క్రమంగా పెట్టుకున్నాడు. చిన్న ప్రార్థన చేయగానే దేవుడు అక్కడికి దిగి వచ్చాడు. తన ప్రవక్తను ఏం చేశాడు? అందరి ముందు దేవుడు రుజువు చేసుకున్నాడు. కాబట్టి సహోదరులారా, మనం చేయాల్సిన పని ఏంటి? ముందు ఎక్కడ సరవ్వాలో అక్కడ సరి చేసుకోవాలి. ఆటోమేటిక్గా దేవుడు మన దగ్గరికి వచ్చేస్తాడు. వింటున్నారని, దేవుడు దిగి వచ్చాడా? రాలేదా? అద్భుతముగా దిగి వచ్చాడు. అలాగే ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి సందర్భాలు. రూతు గురించి కూడా మనందరికీ తెలుసు. ఆమె గొప్ప వాగ్దానం చేసింది. ఎలాంటి వాగ్దానం అంటే, అసలు ఆ మాటలు వింటేనే మనకి మంచి ఎనర్జీ వచ్చింది. ఎలాంటి మాటలు అవి? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ చనిపోతే నేను కూడా అక్కడే చనిపోతానని ఒక గొప్ప వాగ్దానం చేసింది బాగానే ఉంది, దాన్ని నిలబెట్టుకోవాలి కదా. వింటున్నారండి, ఈరోజు చాలామంది గొప్ప గొప్ప వాగ్దానాలు చేస్తారు. చివరి రక్తపు బొట్టు వరకు దేవుని కోసమే పోరాడతానని చెప్తారు, కానీ జరిగించే సమయానికి వచ్చేసరికి దాన్ని తప్పిపోతారు. కానీ రూతు మాత్రం ఏదైతే వాగ్దానం చేసిందో దాన్ని అక్కడ నెరవేరుస్తూ ఉందామె. అవునా? ఆమె వచ్చేసిన తర్వాత ఆమె చెప్పిన మాటలను బట్టి అందరూ ఆమెను దృష్టిలో పెట్టుకున్నారు. అందరూ వింటున్నారండి. ఇప్పుడు రూతుని, నయోమిని అందరూ అబ్జర్వేషన్లో పెట్టారు. ఎక్కడో చెడిపోయిన దేశం నుండి వచ్చింది, యవ్వనములో ఉంది, ఎలా జీవిస్తుంది అని ప్రతి ఒక్కడి దృష్టి రూతు మీదే పెట్టారు. ఎందుకంటే ఆమె యవ్వనములో ఉంది, భర్త లేకుండా విధవరాలుగా ఉంది. అలాగే మగదిక్కు లేకుండా నయోమితో కలిసి ఒంటరిగా జీవిస్తుంది. కాబట్టి ఆమె క్యారెక్టర్ ఎలాంటిదో ప్రతి ఒక్కడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అయితే రూత్ ఏదైతే వాగ్దానం చేసిందో దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంది. వింటున్నారండి? కాబట్టి ఆమె గురించి అందుకే దేవుడేమన్నాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు, సో ప్రతి ఒక్కడు మీ సత్క్రియలు చూడాలి అని చెప్పాడు. మత్తయి సువార్త 5:16, 5వ అధ్యాయం 16లో దేవుడు ఏమని చెప్పాడో చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. కాబట్టి ఇప్పుడు రూతుని అందరూ అబ్జర్వేషన్లో పెట్టారు. వింటున్నారండి? ఆమె బయటికి వెళ్తుంది, వస్తుంది, అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మనకు తెలీదు, కానీ రూతుని మాత్రం ప్రతి ఒక్కడు స్కాన్ చేస్తున్నాడు. ఈమె యవ్వనంలో ఉంది, భర్త చనిపోయాడు, ఇక్కడ ఏం చేస్తుంది? ఒంటరిగా జీవిస్తుంది, బయటికి వెళుతుంది, వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎలా సంపాదిస్తుంది, అత్తను ఎలా పోషిస్తుంది, ఏ పొలంలోకి వెళుతుంది, ఎక్కడ పరిగి ఏరుకుంటుంది, ఇదంతా కూడా ప్రతి ఒక్కడు ఆమెను గమనిస్తూ ఉన్నాడు. గమనించి ఆమె గురించి ఏమని చెప్పుకుంటున్నారు? నిజముగా ఆమె క్యారెక్టర్ చాలా మంచిది. ఎంత అబ్జర్వ్ చేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి. అవునా కాదా? మన ఇంటి చుట్టూ ఒక సీసీ కెమెరా ఉందనుకో, ఒకవైపే చూడగలం. చుట్టూ కెమెరాలు ఉన్నాయనుకో, చుట్టూ ఏం జరుగుతుందో మనం చూడగలం. కాబట్టి ఇప్పుడు రూతుని అందరూ స్కాన్ చేస్తున్నారు. కాబట్టి రూతులో ఉన్న మంచితనం కూడా అందరూ చెప్పుకుంటున్నారు. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఆమె గుణశీలము ఎలాంటిదో అందరూ కథలుగా చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకొని బోయేజుకు వరకు వెళ్ళింది. బోయేజుకు కూడా తెలిసిపోయింది.
అందరూ ఆలకిస్తున్నారు. కాబట్టి రూతును చూడగానే బోయేజుకి ఏం పుట్టింది? వెంటనే ప్రేమ పుట్టింది. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆమె ఎవరి దృష్టిలో పడింది? ఒక గొప్ప వ్యక్తి దృష్టిలో పడింది. ఎవరా గొప్ప వ్యక్తి అంటే బోయేజు. బాగా డబ్బున్నవాడు, మంచివాడు, యువకుడు, పెళ్లి కావాల్సిన వాడు. అందరూ ఆలకిస్తున్నారండి. అన్ని గుణలక్షణాలు కలిగిన బోయేజు దృష్టిలో పడింది ఆమె. ఎందుకని? ఆమె గుణశీలాన్ని కాపాడుకుంది. ఏదైతే వాగ్దానము చేసిందో దాన్ని ఇక్కడ నెరవేరుస్తూ ఉంది. కాబట్టి బోయేజు యొక్క మనసును ఏం చేసింది? ఆమె దోచుకుంది చెప్పాలంటే. అంతేగాని బోయేజును ఇంప్రెస్ చేయటానికి ట్రై చేయలేదు. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ఇంప్రెస్ చేయటానికి చూడకూడదు, అంటే కాకా పట్టాలని చూడకూడదు. నీకు చేతనైతే దేవుని యొక్క మనస్సును మనం దోచుకోవాలి. అందరూ వింటున్నారు? దోచుకోవటం అంటే ఏంటి? ఆయన మనస్సులో మనం విలువను సంపాదించాలి. అందుకే సిలువలో ఉన్న దొంగ ఏమడిగాడు? ప్రభువా, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. అంటే నీ మనసులో నాకింత స్థానం ఇవ్వు ప్రభువా అని అడిగాడు. నిజంగానే దేవుడు ఏమన్నాడు? మనసులో స్థానం ఇచ్చాడా లేదా? కాబట్టి మనకు చేతనైతే ఎదుటివాడి మనసులో స్థానాన్ని మనం సంపాదించుకోవాలి, కానీ కాకా పట్టే ప్రయత్నాలు చేయకూడదు. కాబట్టి రూత్ ఏం చేసింది? ఆమె గుణశీలముతో బోయేజు యొక్క మనస్సును దోచుకుంది. అందుకే మనందరికీ తెలుసు, వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన అడుగుతున్నాడు, అమ్మా ఎవరు నువ్వని. ఒకసారి చూద్దాం. రూతు గ్రంథము 3:9. అతడు నీవెవరవని అడుగగా ఆమె చూడండి ఏమంటుంది? అయ్యా, నేను రూతు అను నీ దాసురాలను. ఇక్కడ ఈ కార్యాన్ని చూస్తే అత్త దగ్గరుండి కోడల్ని బోయేజు దగ్గరికి పంపించిందని అసభ్యకరంగా మనం అనుకుంటాం. కానీ ప్రవక్త అంటున్నాడు, అక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అది అసభ్యకరమైన కార్యము కాదు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? ఆమె ఏమని చెప్తుంది? అయ్యా, నేను రూతు అను నీ దాసురాలను. నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పమనగా ఆయన ఏమంటున్నాడో చూడండి. నా కుమారి ఏమని సంబోధిస్తున్నాడు? నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన దేనివల్ల బోయేజు దేనివల్ల ఆమె మీద మనసు పడ్డాడు? అందంగా ఉందనా? కాదండి. వయసులో ఉందనా? కాదు. ఆమె గుణశీలము చూసి ఆయన ఆకర్షించబడ్డాడు. అదే చెప్తున్నాడు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకము. ఏమంటున్నాడు? భయపడవద్దు. ఎవడు భయపడకుండా ఉంటాడంటే నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. వింటున్నారండి? తప్పు చేయకపోతే ఆ ధైర్యం ఆటోమేటిక్గా వచ్చింది. అందుకే మన దేవుడు పిలాతు ముందు ఎలా నుంచున్నాడు? ధైర్యముగా నుంచున్నాడు. అవునా? ఆయనకి తినటానికి తిండి లేదు, చెప్పాలంటే పడుకోవటానికి ఒక స్థలమే లేదు, కట్టుకోవటానికి బట్టలు కూడా లేవు మన దేవునికి. కానీ నువ్వు రాజు అంటే ఏమంటున్నాడు? అవును, నేను రాజుని అంటున్నాడు. ఆ ధైర్యం ఎక్కడదంటే ఆయనలో ఒక్క పాపపు మరక కూడా మనం పట్టుకోలేము. అందుకే బైబిల్లో ఏమనుంది? నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. సో కాబట్టి బోయేజు ఏమంటున్నాడు? నా కుమారి భయపడవద్దు, నువ్వు చెప్పినదంతా నీకు చేస్తాను. ఇది చూడండి ఏమంటున్నాడు? నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. కాబట్టి ఇక్కడ రూతు ఏం సంపాదించిందంటే యోగ్యత సంపాదించింది. అందరూ ఆలకిస్తున్నారా? ఏం సంపాదించింది? యోగ్యత. ఎలా సంపాదించింది? కాకా పెట్టా, బాగా వండి పెట్టా,
వింటున్నారండి? సాయం చేసా, 10 రూపాయలు అడిగితే 100 రూపాయలు సాయం చేసి అలా సంపాదించిందా? కాదండి. ఆమె గుణశీలాన్ని కాపాడుకొని ఆమె యోగ్యురాలుగా ఎంచబడింది. అదే బోయేజ్ అంటున్నాడు, నువ్వేం కంగారు పడొద్దు, నువ్వు యోగ్యురాలవని ప్రతి ఒక్కడికి తెలుసు. అందుకే బయటకు తీసుకెళ్ళి అందరి ముందు రూతుకి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఎవరు? బోయేజు. ఆయన ఏమి సిగ్గుపడలేదండి. ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకోబోతుంది ఎవరిని? గుణశీలము జాగ్రత్తగా కాపాడుకున్న ఒక స్త్రీని చేసుకోబోతున్నాడు. దానికి ఆయన చాలా గర్వించాడు. అదే చెప్తున్నాడు, భయపడవద్దు, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. కాబట్టి సహోదరులారా, దేవుని ఎదుట మనం ఏం సంపాదించాలి? యోగ్యత. యోగ్యత అంటే ఏంటి? దానికి నువ్వు సరిపోతావని దేవుడు అనుకోవాలి. సిలువలో దొంగ గురించి దేవుడు ఏమనుకున్నాడు? నువ్వు పరలోకానికి పనికి వస్తాడు అనుకున్నాడు కాబట్టే తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఈ పక్క ఇంకో దొంగ ఉన్నాడు, ఎడం వైపున ఇంకో దొంగ ఉన్నాడు. కానీ దేవుడు ఆ ఇద్దరిలో ఒక్కడనే తీసుకెళ్ళాడు. ఎందుకంటే పరలోకానికి వాడు మాత్రమే యోగ్యుడు. కాబట్టి దేవుని ఎదుట మనం ఏం సంపాదించాలి? యోగ్యతను సంపాదించాలి. వింటున్నారండి? కాకా పడితే దేవుడు అసలు ఒప్పుకోడు. ఇంప్రెస్ చేయాలని చూస్తే దేవుడు ఒప్పుకోడు. మనం ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాటను ఎప్పుడైతే జాగ్రత్తగా పాటిస్తామో మనం దేవుని దృష్టిలో యోగ్యులుగా ఎంచబడతాం. అవునా? కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎలీషా ఏలియా దగ్గర ఏం సంపాదించాడు? యోగ్యత సంపాదించాడు. వింటున్నారండి? ఎందుకంటే ఎలీషా ఎప్పుడూ కూడా ఏలియాను కాకా పట్టలేదు, కాకా పట్టే పనులు ఎప్పుడూ చేయలేదు. కానీ ఏలియా చెప్పిన ప్రతిదాన్ని చేశాడు. గిల్గాలుకు రమ్మంటే గిల్గాలుకు వచ్చాడు, బేతేలుకు రమ్మంటే బేతేలుకు వచ్చాడు, ఎరికోకు రమ్మంటే ఎరికోకు వచ్చాడు, యోర్దానుకు రమ్మంటే యోర్దానుకు కూడా వెళ్ళాడు. సో లాస్ట్లో ఏలియాకు ఎలీషా మీద నమ్మకం వచ్చింది కాబట్టి ఆ దుప్పటిని మళ్ళీ ఎలీషా కోసం విడిచిపెట్టాడు. అవునా? కాబట్టి ఏలియా పొందిన అదే ఆత్మను మళ్ళీ ఎలీషా పొందుకున్నాడు. అయితే దానికి ముందు ఎలీషా ఏం చేశాడు? యోగ్యతను సంపాదించుకున్నాడు. అంతేగాని కాకబట్టి లంచాలు ఇచ్చి ఆ శక్తిని సంపాదించుకోవాలి అనుకోలేదు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? ఒక ఆయన ఉన్నాడు, గారడీలు చేయు సీమోను ఆయన పేరు. ఆయన ఏం చేశాడు? గారడీలు చేసి ప్రజలందరినీ తన వెంట తిప్పుకుంటున్న సమయంలో శిష్యులు వచ్చి నిజంగానే అద్భుతాలు మహత్కార్యాలు చేస్తూ ఉన్నారు. అవన్నీ చూసి సీమోను షాక్ తిని వారి దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, డబ్బులు ఇచ్చి నేను కూడా ఎవరి మీదైనా చేతులు ఉంచితే అద్భుతాలు జరగాలని నాకు కూడా ఆ శక్తిని ఇమ్మని అడుగుతాడు. అంటే ఎలా సంపాదించాలని చూశాడు? డబ్బులు ఇచ్చి స్వస్థత వరాన్ని సంపాదించాలని చూశాడు. అప్పుడు శిష్యులు ఏమన్నారు? నీ డబ్బు నీతో కూడా నశించిపోయిద్ది, ఇలాంటి కార్యాన్ని దేవుడు క్షమించడు అని ఆయన్ని గద్దిస్తారు. కాబట్టి దేవుని శక్తుల్ని ఎప్పుడు కూడా డబ్బుతో కొనాలని మనం చూడకూడదు. ఇక్కడ ఎలీషా కూడా ఏం చేశాడు? ఆ శక్తిని ఎలా పొందాడు? డబ్బులు ఇచ్చాడా? లేదండి. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి ఆ యోగ్యతను ఎప్పుడైతే సంపాదించాడో నిజంగానే ఏలియాలో ఉన్న ఆత్మను రెండింతలుగా పొందుకున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని దృష్టిలో ఏం సంపాదించాలి? అన్నిటికంటే ప్రాముఖ్యమైనది యోగ్యత. నువ్వు కాకా పడితే కాకా పట్టించుకునేవాడు కాదు మన దేవుడు. నువ్వు బతిలాడితే ఇచ్చేది కాదు అది. కాబట్టి మనం ఏం సంపాదించాలి? అందుకే దేవుడు ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని 3 భాగాలు పెట్టాడు. నువ్వు కాకా పడితే దేవుడు డైరెక్ట్గా అతి పరిశుద్ధ స్థలంలోనికి రా అని చెప్పే దేవుడు కాదు ఆయన. నువ్వేం చేయాలి? ఆ మార్గము గుండా ఖచ్చితంగా రావాలి. అందరు ఆలకిస్తున్నారు. కాబట్టి యోగ్యత అంటే లోకము దృష్టిలో యోగ్యత కాదు, కానీ దేవుని దృష్టిలో యోగ్యత సంపాదించాలి. మనం చూద్దాం. ఇప్పుడు సౌలు ఎవరి దృష్టిలో యోగ్యుడినా? మనుష్యుల దృష్టిలో యోగ్యత సంపాదించాడు. అందుకే దేవుడు వెళ్ళి మీకు నచ్చిన రాజుని మీరే ఎన్నుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ వచ్చి సౌలును రాజుగా ఎన్నుకున్నారు. ఎందుకంటే సౌలు మనుష్యుల దృష్టిలో యోగ్యత సంపాదించాడు. చూడటానికి ఎత్తుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు. అందుకని మనుషులందరూ ఏమనుకున్నారు?
రాజుగా ఈయనైతే సరిపోతాడు అని సౌలును రాజుగా ఎన్నుకున్నారు. కానీ దేవుని దృష్టిలో యోగ్యత సంపాదించింది ఎవరంటే దావీదు మాత్రమే. అందరూ వింటున్నారా? సౌలేమో మనుషుల దృష్టిలో యోగ్యత సంపాదించాడు, కానీ దావీదు మాత్రం దేవుని దృష్టిలో యోగ్యతను సంపాదించాడు. అందుకే ఒకరోజు సౌలును తీసేసి దేవుడు మళ్ళీ దావీదును రాజుగా అభిషేకించాడు. అలాగే మనం చూస్తే ఏసావు కూడా మనుషుల దృష్టిలో యోగ్యుడు. ఎందుకంటే ఆయన వేటగాడు, చురుగ్గా వేటాడతాడు, మగసిరి గలవాడు లోకము దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో ఎవరు మగసిరి గలవాడు అంటే యాకోబు మాత్రమే. వింటున్నారండి? కానీ లోకం దృష్టిలో యాకోబు ఏంటి? తల్లి చాటున ఉండే కుమారుడు. ఆయన బయటికి వెళ్ళడు, వేటాడడు. కానీ యోసేపు మాత్రం చురుగ్గా వేటాడతాడు, తెలివితేటలు కలిగిన వాడు, మనుషుల దృష్టిలో యోగ్యుడైన. కానీ యాకోబు మాత్రం దేవుని దృష్టిలో యోగ్యుడిగా ఎంచబడ్డాడు. అందుకే ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేశాడు? ఏసావుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని యాకోబుకి దేవుడిచ్చాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో యోగ్యుడు ఎవరు? యాకోబు మాత్రమే. అలాగే మనం చూస్తే అన్నా కయప వాళ్ళెవరు? ప్రధాన యాజకులు, పాస్టర్లు, పెద్ద పెద్ద పాస్టర్లు. అంటే మనుషుల దృష్టిలో యోగ్యత సంపాదించిన పాస్టర్లు. అయితే వాక్యము ఏం చేసిందంటే అన్నా కయప వీళ్ళందరినీ దాటుకొని అరణ్యములో ఉన్న జకరియా కుమారుడైన బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరికి వాక్యం వెళ్ళింది. లెక్కైతే వాక్యం ఎక్కడికి రావాలి? అన్నా కయప దగ్గరికి రావాలి. కానీ వాళ్ళు మనుషులు ఏర్పరచుకున్న యాజకులు, కానీ దేవుడు ఏర్పరచుకున్న యాజకుడు యోహాను. కాబట్టి వాక్యము వీళ్ళందరినీ దాటుకుంటూ యోహాను దగ్గరికి వెళ్ళింది. అలాగే మనం చూసుకుంటూ వెళితే 10 మంది వేగుల వారు, 12 మంది వెళ్ళారు మొత్తం ఆ దేశాన్ని చూడటానికి. అందులో 10 మంది వెనక్కి తిరిగి వచ్చి ఏమని చెప్పారు? ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోలేం, అందులో ఒక్కొక్కడు గొలియాతుల్లాగా ఉన్నారు, వెళితే ఖచ్చితంగా వారికి మనం ఆహారముగా మారిపోతాం అని చెడ్డ సమాచారాన్ని తెచ్చారు 10 మంది. అయితే మనుషులు ఎప్పుడు కూడా మెజారిటీని నమ్ముతారు. కాబట్టి వీరు చెప్పిన మాటలను బట్టి ఆ రోజు ఇశ్రాయేలీయులందరూ ఎలుగెత్తి ఏడ్చారు. అయితే 2 మాత్రం వచ్చి బట్టలు చింపుకొని వాళ్ళేమన్నారు? వారే మనకి ఆహారముగా మారిపోతారు అని 2 సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి 10 మంది ఎవరంటే మనుష్యుల దృష్టిలో యోగ్యులు, కానీ దేవుని దృష్టిలో యోగ్యులు ఎవరంటే యెహోషువ, కాలేబులు. అందరూ ఆలకిస్తున్నారా? ఇలా ప్రతి చోట మనం చూసుకుంటూ రావచ్చు. అలాగే 400 మంది ప్రవక్తలు. ఎవరు వీళ్ళు? ఆహాబును యెహోషువపాతును యుద్ధానికి వెళ్ళమని ప్రోత్సహించిన 400 మంది ప్రవక్తలు. వీళ్ళు మనుష్యుల దృష్టిలో మంచి యోగ్యులు వీళ్ళు. ఎందుకంటే పక్కన ప్రతి ఒక్కడికి MTH, BTH, DDలని బోల్డ్లని డిగ్రీలు ఉన్నాయి, అవునా? అయితే దేవుని దృష్టిలో యోగ్యుడైన ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? మీకాయా అనే చిన్న ప్రవక్త. వింటున్నారండి? ఆయన సంఘం చాలా చిన్నది. ప్రవక్త అంటున్నాడు ఆయనకు వచ్చే దశంభాగాలు కానీ కానుకలు కానీ చాలా తక్కువ, ఆయన విశ్వాసులు చాలా తక్కువ మంది. కాబట్టి ఆ దేశములో అసలు ఎలాంటి పేరు ప్రతిష్ట లేనివాడు మీకాయా. కానీ 400 మంది ఎవరు? గొప్ప గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళు, యూట్యూబ్లో ప్రసంగాలు చేసేవాళ్ళు. వింటున్నారండి? 1,00,000 మంది సంఘం కలిగిన వాళ్ళు ఈ 400 మంది. మనుషుల దృష్టిలో యోగ్యత సంపాదించిన వారు. ఏమని చెప్తున్నారు వీళ్ళు? యుద్ధానికి వెళ్ళు, ఖచ్చితంగా దేవుడు నీకు తోడై ఉంటాడు. కానీ చిన్న ప్రవక్త వచ్చి ఏమని చెప్తున్నాడు? నిజమండి, మీరు ఆలోచించండి. చిన్న ప్రవక్త వచ్చి 400 మందిని సవాల్ చేశాడు ఒక్కడే. 10 మందికి ఎదురుగా నిలబడాలంటే మనకు ధైర్యం చాలదు. కానీ చిన్న ప్రవక్త మీకాయా వచ్చి, అక్కడ 2 రాజులు ఉన్నారు, ఆహాబు అలాగే యెహోషువపాతు. 2 రాజులు, 400 మంది ప్రవక్తలు. ఆ దేశం మొత్తం ఒకవైపు ఉంటే మీకాయా ఒక్కడే ఒకవైపు నిలబడ్డాడు. నిలబడి మొత్తాన్ని ఛాలెంజ్ చేశాడు. ఏమని? యుద్ధానికి వెళ్ళొద్దు. వింటున్నారండి? యుద్ధానికి వెళితే చస్తావు, అది కూడా కుక్క చావు చేస్తావు అని చెప్తున్నాడు. ఆ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి? కాబట్టి నీతిమంతుడు సింహము వలె
ధైర్యముగా ఉంటాడు. ఆ ధైర్యాన్ని మీకాయాలో మనం చూడొచ్చు. అక్కడికి సిద్కియా వచ్చి ఏం చేస్తాడు? గోబ గుయ్యి అనిపిస్తాడు. ఎవరు? సిద్కియా వచ్చి. రాజు కూడా ఏమన్నాడు? వీడిని తీసుకెళ్లి లోపల చెరసాల్లో వేయండి, నేను యుద్ధం నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇతని సంగతి తెలుస్తాను అంటాడు. అప్పుడు మీకాయా ఏమంటున్నాడు? చిన్న ప్రవక్త, చిన్న పాస్టర్ ఏమంటున్నాడు? నువ్వు తిరిగి వచ్చినప్పుడు చూసుకుందాంలే. వింటున్నారా లేదా? బైబిల్ చదువుకోండి, మీకు అర్థమైద్ది. సిద్కియా వచ్చి ఏమన్నాడు? యారా, పైనుంచి దేవుని ఆత్మ వచ్చి మా చేత అబద్ధం చెప్పించిందా అని లాగి గోప మీద కొట్టగానే మరి మా దగ్గర నుంచి ఎటెళ్ళిందో అంటాడు సిద్కియా. అప్పుడు మీకాయా ఏమని చెప్పాడు తెలుసా? రేపు నువ్వు యుద్ధములో రక్షణ కోసం అటు ఇటు పరుగులు ఎత్తుతావే, అప్పుడు నీకు అర్థమైద్దిలే పో అన్నాడు. అంటే ఆ సమాధానం చూడండి, ఎంత ధైర్యం ఉంటే అలా మాట్లాడతాడు. ఎందుకంటే మీకాయాకు దేవుడు పిక్చర్ మొత్తం చూపించాడు. అవునా? సింపుల్గా దేవుడేమి ఒక్క మాటలో చెప్పలేదు. అసలు పరలోకంలో ఏం జరిగిందో దేవుడు మొత్తం చూపించాడు మీకాయాకి. అందుకే అంత ధైర్యముగా వచ్చి ఏమంటున్నాడు? యుద్ధానికి వెళ్ళొద్దు, వెళితే చేస్తావు. ఎలాంటి చావు? కుక్క చావు చేస్తావు అని అంటున్నాడు. వారి చెంపలు వాయిస్తున్నా సరే దాని మీదే నుంచున్నాడు. ఎందుకంటే రేపొద్దున యుద్ధంలో జరిగేది అదే. ఈరోజు నా చెంపలు పగలొచ్చు, కానీ రేపు మాత్రం నా మాటలు ప్రతి ఒక్కడు గుర్తు చేసుకుంటాడు. కాబట్టి సహోదరులారా, మనుష్యుల దృష్టిలో యోగ్యతను కాదు మనం సంపాదించాల్సింది, దేవుని దృష్టిలో యోగ్యత సంపాదించాలి. నీకు చేతనైతే అది చెయ్యి. అయితే దేవుణ్ణి కాకాబడితే యోగ్యత రాదు. మరి ఎలా వచ్చిద్ది? ఈరోజు సంఘాలన్నీ చేస్తుంది ఏంటంటే కాకాబడుతున్నారు. కాకా అంటే ఏంటి? క్రిస్మస్ రాగానే పెద్ద స్టార్ కట్టడం, అవునా? మట్లాదివారం రాగానే కొమ్మలు తీసుకొని రోడ్ల మీద తిరగటం, ఇవన్నీ ఏంటి? దేవుణ్ణి కాకాబట్టే ప్రయత్నాలు. దేవుడు వాటిని ఎప్పుడూ పట్టించుకోడు. అయితే ఎలా దేవుణ్ణి ఆయన మనసును ఎలా దోచుకోవాలి? రూతు ఎలాగైతే బోయేజు మనస్సును దోచుకుందో, మనం కూడా మన గుణశీలముతో, వాక్య నెరవేర్పుతో దేవుని యొక్క మనస్సును మనం దోచుకోవాలి. కాబట్టి వీళ్ళందరూ ఎవరంటే మనుష్యుల దృష్టిలో యోగ్యులు, కానీ వాళ్ళందరూ ఎవరంటే దేవుని దృష్టిలో యోగ్యులు. అందరు వింటున్నారండి? సామాన్యులే వాళ్ళు, కానీ దేవుని దృష్టిలో గొప్పవారు. అలాగే ఈరోజు మనం చూసే మత శాఖలన్నీ కూడా మనుష్యుల దృష్టిలో యోగ్యతను సంపాదించిన వాళ్ళు. వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉంటాయి, రాజకీయ సపోర్ట్ ఉంటుంది, వారు ఫైనాన్షియల్గా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు. వారు తలుచుకుంటే ఎక్కడైనా సరే మీటింగ్స్ పెట్టగలరు. వింటున్నారండి? ఏ దేశంలో అయినా సరే వారి సంఘాన్ని స్థాపించగలరు. అంటే మనుషుల దృష్టిలో యోగ్యతను సంపాదించిన వారు. అయితే దేవుని దృష్టి మాత్రం వాళ్ళ మీద లేదు. ఎవరి మీద ఉంది? చిన్న మంద భయపడవద్దు, పరలోక రాజ్యము మీది అని దేవుడు చెప్పాడు. కాబట్టి సహోదరులారా, వీళ్ళందరూ ఎవరంటే మనుషుల దృష్టిలో యోగ్యులు, కానీ మనం దేవుని దృష్టిలో యోగ్యులమై ఉన్నాం. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. అందరూ వింటున్నారు లేదా? అందుకే పౌలు చివరిలో ఏమంటున్నాడో చూద్దాం. మనం చదివిన మూలవాక్యంలోనికి వద్దాం. సో దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో, ఈరోజు దేవుని పని చేయటం అంటే అది శ్రమలతో కూడింది. దేవుని పని ఎప్పుడు కూడా ఈజీగా అవ్వదు, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కనీసం దేవుని సన్నిధికి ఆదివారం రావటం అనేది కూడా ఎంతో కష్టతరమైంది. ఎందుకంటే 100 పనులు అడ్డం వస్తూ ఉంటాయి మనకి దేవుని దగ్గరికి రావటం అంటే. అవన్నీ పక్కకు నెట్టుకుంటూ దేవుని దగ్గరికి రావాలి మనం. కాబట్టి దేవుని కోసం చేసే ఏ పనైనా సరే అది శ్రమతో, కష్టముతో, భారముతో కూడిందే. అయినా సరే దేవుని పిల్లలు ఏం చేస్తారు? అదొక స్వీట్ పెయిన్గా భావిస్తారు. అది నొప్పే, కానీ ఎలాంటి నొప్పి? తీయని నొప్పి. అది అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి పౌలు అంటున్నాడు, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము. కాబట్టి ఈరోజు దేవుని రాజ్యము కొరకు మనము యోగ్యులుగా ఎంచబడాలి. నువ్వు బతివలాడినంత మాత్రాన దేవుడు నీకు పరలోకం ఇవ్వడు. అందరూ ఆలకిస్తున్నారండి. నువ్వు కాకాబట్టినంత మాత్రాన దేవుడు నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడు. మరి ఎవరికి ఇస్తాడంటే ఎవరైతే దానికి యోగ్యులో వారికి మాత్రమే ఇస్తాడు. అందుకే పౌలు ఏమంటున్నాడు? దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో,
ఈరోజు శ్రమ కాదా? ఆరాధన చేయటం అంటే శ్రమ, దేవుని దగ్గరికి రావటం అంటే శ్రమ, దేవుని కొరకు జీవించటం అంటే ఇంకా శ్రమ. అది నిజమండి. దేవుని దగ్గరికి రావటానికే ఎన్నో త్యాగాలు చేసుకుంటూ రావాలి మనం. చాలామందికి చేతిలో డబ్బులు ఉండవు, సమయం ఉండదు, ఆరోగ్యం ఉండదు దేవుని సన్నిధికి రావటానికి. ఇన్ని దాటుకొని దేవుని దగ్గరికి రావాలి ఆదివారం రావాలంటే. అలాంటిది వాక్య ప్రకారముగా మన జీవితాలు కుటుంబాలు కట్టుకోవాలంటే ఇంకా శ్రమలు బాధలవి. అందరూ మనల్ని పక్కకు దోసేస్తారు. ఎందుకు పనికిరాని వాళ్ళకిలాగా లోకం మనల్ని చూసిద్ది. ఎన్నో అవమానాలు భరించాలి, అందరూ ఆలకిస్తున్నారండి. అవమానాల మధ్య, నిందల మధ్య ఈ ప్రయాణాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అదే క్రైస్తవ జీవితం అంటే. అది దేవుడు ముందుగానే చెప్పాడు. పూల పాన్పులాగా ఎప్పుడు మన జీవితం ఉండదు. అయితే కాకబట్టే వాళ్ళకి, వేషధారులకి, వాక్యాన్ని పక్కన పెట్టి జీవించే వాళ్ళకి లైఫ్ చాలా బాగుంటుంది. ఈరోజు పాస్టర్లు అందరూ ఎంతో ఆనందంగా సంఘాలు కట్టుకుంటూ, డబ్బులు సంపాదించుకుంటూ, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వారు వాక్యాన్ని నెరవేర్చట్లేదు, వారు దేవునితో కలిసి వెళ్ళట్లేదు. కేవలం ఈ లోకములో మతాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించే పాస్టర్లు కాబట్టి వారి జీవితాలు అంత హాయిగా ఉన్నాయి. కానీ మన జీవితాలు మాత్రం ఎలా ఉన్నాయి? క్రీస్తు నందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అని బైబిల్లో రాయబడినట్టుగానే మన జీవితంలో అడుగడుగునా శ్రమలు, బాధలు, కష్టాలు, కరువులు, ఇబ్బందులు అన్నీ ఉన్నాయి మనకి. ఇక్కడ కూర్చున్న మనకి ఇబ్బందులు లేవా? ఉన్నాయా లేవా? ప్రతిరోజు ఇబ్బందులే, లేచిన దగ్గర నుంచి ఇబ్బందులే. కానీ ఒక విషయం మనం మర్చిపోకూడదు. అదేంటంటే మనం దేవునితో కలిసి వెళుతున్నాము. ఈ జర్నీలో మనతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే నీ జీవితం హాయిగా ఉంటుంది. దేవుడు ఉన్నాడు కాబట్టి దెయ్యం మనల్ని ఏం చేస్తుంది? అడుగడుగున మనల్ని హింసిస్తూ ఉన్నాడు. అందరూ వింటున్నారండి? మీరు ఎప్పుడైనా గమనించండి, శ్రమలు బాధలు మనకి ఎక్కువ అవుతున్నాయి అంటేనే, యోబుకి అన్ని కష్టాలు వచ్చినాయి అంటే దాని అర్థం ఏంటి? యోబు జీవితంలో దేవుడు ఉన్నాడు. అందుకే అపవాదం వచ్చి ఏం చేసింది? పైనుంచి కింద వరకు భయంకరమైన కురుపులతో మొత్తింది. అందరూ దూరం అయిపోయారు. ఆఖరికి భార్య కూడా వచ్చి చీచీ అంటుంది. అలాంటి జీవితం ఎందుకు వచ్చిందంటే యోబు జీవితంలో దేవుడు ఉన్నాడు కాబట్టే దెయ్యం అడుగడుగున ఆయన జీవితాన్ని నాశనం చేయటానికి చూస్తున్నాడు. అలాగే మన జీవితాలను కూడా ఎప్పుడెప్పుడు నాశనం చెయ్యాలా అని దెయ్యం పొంచి ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? దేవుడు కూడా మన జీవితంలో కదలాడుతూ ఉన్నాడు. అందరూ వింటున్నారండి? దేవునితో సంబంధం లేకుండా నువ్వు జీవిస్తే దెయ్యం కూడా నీ జోలికి రాదు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. కానీ మనం ప్రతిదీ దేవునితో వాక్యముతో ముడివేసుకుంటూ వెళుతున్నాం కాబట్టి అపవాది ఏం చేసిద్ది? నీ బతుకును ఎక్కడెక్కడ నాశనం చేయాలా అని ప్రతి చోట పొంచి ఉంటుంది. నువ్వు ఉద్యోగం చేయటానికి వెళ్తే అక్కడ ఉంటాడు వాడు. వింటున్నారండి? నువ్వు ఇంట్లో ఉంటే అక్కడ నీ కోసం రెడీగా ఉంటాడు. నువ్వు జర్నీ చేసేటప్పుడు జర్నీలో కూడా అపవాది నిన్ను వెతుకుతూ ఉంటాడు, ఎక్కడెక్కడ దొరుకుతావా అని. అయితే ఏం కంగారు పడాల్సిన పని లేదు. దేవునికి తెలియకుండా మన జీవితంలో ఏమీ జరగదు. కాబట్టి పౌలేమంటున్నాడు, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో. అది చాలా చక్కని మాట. ఈరోజు మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం? దేనికోసం చెప్పండి? పేరు కోసమా? నలుగురు మెచ్చుకోవాలనా? డబ్బు కోసమా? కాదండి. మరి దేనికోసం అంటే దేవుని కోసం మనం శ్రమ పడుతున్నాం. ఇది వృధా కాని శ్రమ. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ శ్రమ ఎన్నటికీ వృధా కాదు. నిజమండి. మన భార్య పిల్లల కోసం, సమాజం కోసం ఎంత కష్టపడినా అది ఒకరోజు గాలికి ఎగిరిపోద్ది. కానీ దేవుని కోసం మనం చేసే ప్రతి కష్టం, ప్రతి శ్రమ అది వ్యర్థము కాని శ్రమ. అదంతా దాచుకున్న ధనము లాంటిది. ఒకరోజు ఖచ్చితంగా దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. అందుకే పౌలేమంటున్నాడు, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము. దేవుని రాజ్యానికి మనం యోగ్యులుగా ఎంచబడాలి. కూర్చొని అడిగితే వచ్చేది కాదు, కాకబడితే వచ్చేది కాదు. అది మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞల ప్రకారముగా కట్టెలు క్రమముగా ఎలాగైతే ఏలియా పేర్చాడో అలాగే మన జీవితాన్ని కూడా బలిపీఠము దగ్గర నుంచి ఒక్కొక్కటిగా ఎప్పుడైతే జాగ్రత్తగా కట్టుకుంటామో దేవుడు ఆటోమేటిక్గా
మన జీవితంలోనికి వచ్చేస్తాడు. మన ప్రవక్తను అందరూ కలిసి ఒక మీటింగ్లో ఒక ఆయన ఫోటో తీశాడు. మనందరికీ తెలుసు 1950వ సంవత్సరంలో ఒక చోట డిబేట్ జరుగుతూ ఉన్నప్పుడు మన ప్రవక్త ఎక్కడ కూర్చున్నాడంటే జనాల మధ్యలో కూర్చున్నాడు. ఎవరికి తెలియదు, ప్రవక్త వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. అయితే స్టేజ్ మీద ఏం జరుగుతుంది? డిబేట్ జరుగుతుంది. డిబేట్ అంటే తెలుసు కదా, వాదోపవాదాలు, తర్క వితర్కాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి అంటే ప్రవక్త పక్కన ఉన్న బాసవర్త్ అనే సహోదరుడికి, అలాగే బెస్ట్ అనే సహోదరుడికి, ఇద్దరికీ జరుగుతూ ఉంది ఆ తర్క వితర్కాలు, డిబేట్. అయితే ప్రవక్త అక్కడే కొన్ని వేల మంది కూర్చొని ఉంటే ఆడియన్స్ మధ్యలో కూర్చుంటాడు. ఆయన ఉన్నట్టు ఎవరికీ తెలియదు. స్టేజ్ మీద వాళ్ళిద్దరూ అరుచుకుంటా ఉంటారు. అలా అరుచుకొని అదొక గొడవ రూపంలోకి మారిపోయింది. డిబేట్ అంటే అంతేనండి, ముందు కూర్చొని మెల్లిగానే స్టార్ట్ చేస్తాం, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏమైంది? గట్టిగా కేకలు వేసుకునేదాకా వెళ్ళిపోద్ది. కాబట్టి అలాగే స్టేజ్ మీద అలా గొడవ జరుగుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ మన ప్రవక్తను ప్రేరేపించింది, నువ్వు లే అని. అప్పుడు వెంటనే మన ప్రవక్త ఆడియన్స్లో నుంచి అలా లేచి నిలబడతాడు. పక్కనున్న తన భార్య వీళ్ళందరూ చెప్తారు, ఎందుకు లేస్తున్నావు, కూర్చో, అసలే గొడవ అక్కడ బాగా ఎక్కువైపోతుంది. ఈ సమయంలో నిన్ను చూశారంటే గొడవ జరుగుతుంది. ఎవరికి? ఈయన గురించే, ప్రవక్త గురించే గొడవ జరుగుతుంది అక్కడ, దైవిక స్వస్థత గురించి. ఇలాంటి సమయంలో నువ్వు పైకి లేస్తే ఇంకా గందరగోళం అయిద్దని చెప్తారు. అయినా సరే మన ప్రవక్త దేవుని యొక్క ఆత్మ వశంలోనికి వెళ్ళిపోయి వాళ్ళందరూ ఆపుతున్నా సరే అలా లేచి నుంచుంటాడు. నుంచొని ఆ వేదిక దగ్గరికి అలా నడుచుకుంటూ వెళతాడు. అప్పుడు అందరికి అర్థమైపోద్ది, ఏమని? విలియం మ్యారియన్ బ్రన్హామ్ ఇక్కడే ఉన్నాడు ఇప్పటిదాకా. అందరు వింటున్నారండి. అలా స్టేజ్ మీదకి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన ఫోటోలు తీయటానికి వచ్చిన వ్యక్తి డగ్లాస్ స్టూడియోస్ నుంచి ప్రవక్తను ఫోటోలు తీయటానికి రాలా, ఆ బెస్ట్ అనే సహోదరుని ఫోటోలు తీయటానికి వచ్చాడు. అయితే ఆయన్ని ఫోటోలు తీస్తూ ఒక ఫోటో మన ప్రవక్తను కూడా తీస్తాడు. ఒక్క ఫోటోనే, మిగతా ఫోటోలన్నీ ఆయన్ని తీస్తాడు. పనిలో పని ఈయన కూడా ఉన్నాడు, కానీ ఒక ఫోటో తీస్తాడు సైడ్ నుంచి. తీసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఫిలిం తీసి కడిగేటప్పుడు మొత్తం బ్లాక్ అయిపోయింది, ఒక్క ఫోటో కూడా రాలేదు. ఒకే ఒక్క ఫోటో వచ్చింది, అదే ప్రవక్త తల మీద ఉన్న అగ్నిస్తంభం యొక్క ఫోటో మాత్రమే బయటకు వచ్చింది. దాన్ని చూసి ఆయన షాక్ అయిపోయి ఆ ఫిలిం, ఆ నెగిటివ్ తీసుకొని అన్ని చోట్లకి వెళ్ళాడు. చివరిగా అది ఎక్కడికి వెళ్ళిందంటే FBI వారికి సహాయము చేస్తున్న జార్జ్ లేసీ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. ఆయన దాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఇది ఎవరూ కల్పించింది కాదు, నిజంగానే ఒక వెలుగు వచ్చి ఆయన తల మీద ఉంది అని చెప్పి నిర్ధారించిన తర్వాత ఈ ఫోటోని బయటకు రిలీజ్ చేశారు. ఇది మొత్తం అమెరికా దేశంలోనే ఒక సంచలనాన్ని సృష్టించిన ఫోటో ఇది. అందరూ వింటున్నారండి. కాబట్టి సహోదరులారా, దేవుడు తన ప్రవక్తను రుజువు చేసుకున్నాడు. అక్కడ ప్రవక్త ఏమీ అడగలేదు, ప్రభువా ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు వచ్చి ఎలాగైనా సరే నన్ను రుజువు చేయాలి అని ప్రవక్త ఏమీ అడగలేదు. ఆయన ఎప్పుడైతే ఏలియాలాగా కట్టెలన్నీ క్రమంగా పేర్చి ఆరాధన ఎప్పుడైతే సరిగ్గా ఉందో దేవుడు ఆటోమేటిక్గా అక్కడికి దిగిపోయాడు. కాబట్టి సహోదరులారా, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఇది వృధా కాని శ్రమ. ఈరోజు మనం పడే బాధలు వృధా కానిది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా తగ్గిపోకూడదు, రాజీ పడకూడదు, వెనక్కి జారిపోకూడదు. ఇంకా మనం ముందుకెళ్తూనే ఉండాలి. దేని కొరకు శ్రమ పడుచున్నారో ఆ రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మనందరం దేవుని రాజ్యమునకు యోగ్యులుగా ఎంచబడాలి, అలా మనం జీవించాలి. అంతేగాని కూర్చొని బతిలాడినంత మాత్రాన దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడు. వింటున్నారని? అందరికీ ఆశే, నరకం వెళ్ళాలని ఎవరికీ ఉండదు. ప్రతి మనిషికి చచ్చి ఎక్కడికి వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలనే ఆశ. కానీ ఎలా వెళ్ళాలో ఎవరికీ తెలియదు. అయితే మనకి దేవుడు చెప్పాడు ఏమని? ఈ మార్గము గుండా రండి. ఏ మార్గము గుండా? ఆవరణంలోనికి రండి, తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి రండి. శుద్ధీకరణ జరిగిన తర్వాత
పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా ఒక తెరను చీల్చుకుంటూ మనం లోపలికి వెళ్ళాలి. ఆ తెర ఏదో కాదు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు అనే శరీరం అనే తెర ద్వారా మనం లోపలికి రావాలని దేవుడు మనకి మార్గాన్ని చూపించాడు. ఇప్పుడు మనం ఆ మార్గము గుండా వెళితేనే యోగ్యులుగా ఎంచబడతాం. ఇవన్నీ పక్కన పెట్టి ప్రభువా 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 అని ఎంత బతిలాడినా దేవుడు మనకివ్వడు. అందుకే బోయేజు రూతుతో ఏమన్నాడు? నువ్వు యోగ్యురాలవని నా జనులందరికీ తెలుసు. అవునా? కాబట్టి మనం దేవుని రాజ్యానికి యోగ్యులుగా ఎంచబడదామా వద్దా? కూర్చొని కాకాబడదామా? కాకా పట్టే ప్రయత్నాలు అర్జెంటుగా మనం ఆపేయాలి. అంటే ఇక్కడ కూర్చున్న మీకు కాదు, మత శాఖల వారికి. వారు ఇప్పుడు చేసే పని ఏంటంటే దేవుణ్ణి కాకాబడతా ఉంటారు. వింటున్నారని చర్చి కట్టుకోవాలంటే ఒక 5 లక్షలు ఇచ్చేయటం. 5 లక్షలు ఇచ్చి ఏమని చెప్తాడు? మీ ఓట్లన్నీ మాకేం చెప్తాడు. అవునా? అది చెప్పరు. పలానాయన మన చర్చికి 10 లక్షల విరాళముగా ఇచ్చాడు అనే చెప్తారు. కానీ ఇచ్చిన తర్వాత ఏమంటాడు ఆయన? ఎంతమంది ఉంటారు? 100 మంది. 100 ఓట్లు నాకే. వింటున్నారండి? అంతేనా కాదా? కాబట్టి ఇవన్నీ ఏంటి? దేవుణ్ణి కాకాబట్టే ప్రయత్నాలు. అలా కాదు మనం వెళ్ళాల్సింది. నిజంగానే దేవుని యొక్క మనస్సును దోచుకునేటట్టుగా మనం ప్రవర్తించాలి. అవునా? ఆయన ఆజ్ఞల్ని ఎప్పుడైతే మనం కరెక్ట్గా పాటిస్తామో దేవుని దృష్టిలో మనం యోగ్యులుగా ఎంచబడతాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ ఒక్కసారి లేచి నిలబడదాం. మనందరం లేచి నిలబడి విన్న వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా జీవము కలిగిన దేవా, అత్యున్నత కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తోత్రములు ప్రభువా. నిజముగా మమ్మల్ని ప్రేమించి దేవా మీ యొద్దకు ఎలా సమీపించాలో, ఎలా నిన్ను చేరుకోవాలో మాకు తెలియజేసినందుకు స్తోత్రములు ప్రభువా. నీకున్న ఒకే ఒక్క ఆశ మనుషులతో సహవాసము చేయాలి, మానవులతో కలిసి జీవించాలి, నీవు వారితో కాపురం ఉండాలి. అది నీ యొక్క చిరకాల కోరిక ప్రభువా. అందుకే నీవు ఏదేను తోటలో నుంచి వారిని వెళ్ళగొట్టినా సరే మళ్ళీ హేబేలు దగ్గరికి దిగి వచ్చిన గొప్ప దేవుడవు. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము దగ్గరికి వచ్చిన గొప్ప దేవుడవు. మళ్ళీ ఈరోజు సంఘాలకు బయట నిలబడి తట్టుచూ ఉన్నావు ప్రభువా. ఎవడైనా సరే తలుపు తీస్తే వాడితో కలిసి భోజనము చేయటానికి నువ్వెంతగానో ఇష్టపడుతున్న దేవుడవు తండ్రి అని ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందాం. దేవా మీకు స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రములు ప్రభువా. ఈ దీనదాసుణ్ణి, ఈ నీచుణ్ణి, ఈ పాపిని ప్రేమించినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. యోగ్యత లేకపోయినా సరే యోగ్యతను కలిగించిన గొప్ప దేవా మీకు స్తోత్రములు. అర్హత లేకపోయినా సరే నీ రక్తము ద్వారా అర్హతనిచ్చినందుకు స్తోత్రములు ప్రభువా అని ప్రతి ఒక్కరూ దేవా నిన్ను సమీపించే భాగ్యాన్ని నాకు దయచేయండి తండ్రి. నేను ఇంకా లోకంలో తిరుగుతున్నానేమో, ఆవరణంలోనికి వచ్చే కృపను దయచేయండి. నేను ఇంకా ఆవరణంలోనికి వచ్చి అక్కడే తిరుగుతున్నానేమో, పరిశుద్ధ స్థలంలోనికి వచ్చే కృపను దయచేయండి. నేను ఇంకా పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి ఇక చాలు అనుకుంటున్నానేమో, అక్కడి నుంచి శరీరం అనే తెరను చీల్చుకుంటూ లోపలికి వచ్చే కృపను నాకు దయచేయండి ప్రభువా అని ప్రతి ఒక్కరూ దేవుణ్ణి అడుగుదాం. నీ కృపలేనిచో ఒక్క క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక్క క్షణమైనను నే నిలువజాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా, ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా.
నీ కృపలేనిచో ఒక్క క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నిజమే ప్రభువా, నీ కృపయే అన్నిటికీ ఆధారము తండ్రి. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలం మీ కృప ప్రభువా. ఆ కృపను ఎల్లప్పుడూ నేను తలపోసుకుంటూ, ఎల్లప్పుడూ నేను జ్ఞాపకం చేసుకుంటూ నీ ఆజ్ఞల ప్రకారముగా ఎలా జీవించాలో నేర్చుకునే కృపను నాకు దయచేయండి తండ్రి. అవన్నీ పక్కన పెట్టి కేవలం ప్రభువా నిన్ను కాకాపడుతూ, నిన్ను కన్విన్స్ చేస్తూ పై చూపించే ప్రేమలు కాదు కానీ, ఓర్పా పెట్టిన ముద్దులాగా కాదు ప్రభువా, యూదా ఇస్కరియోతు పెట్టిన ముద్దులాగా కాదు తండ్రి. నిజంగానే రూతులాగా ఒక వాగ్దానాన్ని చేసుకొని దాని ప్రకారముగా జీవించే కృపను నాకు దయచేయండి ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. వారి జీవితంలో ప్రభువా ఇంకా ఎక్కడున్నారో, ఏ స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరూ పరిశీలించుకొని ఇంకొద్దిగా ముందుకెళ్ళే కృపను దయచేయండి తండ్రి. అతి పరిశుద్ధ స్థలములోనికి ఎలా వెళ్ళాలో, ఆ శరీరం అనే తెరను చీల్చుకుంటూ లోపలికి ఎలా వెళ్ళాలో ప్రతి ఒక్కరూ నేర్చుకునే కృపను దయచేయండి తండ్రి. ఈ మధ్యాహ్నపు దీవెనలతో ప్రతి ఒక్కరిని మీరు నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానం కూడి ఉన్న మనందరికీ, లోకంలోని పరిశుద్ధులందరికీ, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక.